సిబిఎన్ గారి గురించి ఒక 1 or 2 క్వశ్చన్స్ ఐ వాంట్ టు ఆస్క్. హీఈస్ లైక్ అన్ ఐఫోన్. కొత్త ఐఫోన్ వస్తే కొత్త కొత్త ఫీచర్స్ అంతా వస్తున్నట్టు ఒక్కొక్క 6 నెలలకి ఆయనలో కొత్త ఐడియాస్, కొత్త థాట్ ప్రాసెస్. లైక్ హీ టాక్స్ అబౌట్ గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్, అండ్ హీ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్యూచరిస్టిక్. అండ్ ఫిజికలీ హీస్ సో ఫిట్. ఈ రోజు కర్నూలు అంటారు, రేపు శ్రీకాకుళం అంటారు, ఎల్లుండి వైజాగ్ అంటారు, గోదావరి కడవ చేస్తారు, తర్వాత మళ్ళీ కడప అంటారు. చంద్రబాబు నాయుడు అనే నేను Hats off to that person. I am very proud to call that I am from the school of CBN. లోకేష్ గారిలో కూడా మీరు బికాజ్ యూ వర్క్డ్ విత్ హిమ్, What a change. ఇట్స్ What a change. అతని మాట తీరులో కూడా ఎంత డిఫరెన్స్ వచ్చింది. జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. Because తెలుగు మాటల నుంచి ఇంగ్లీష్ నుంచి మా తెలుగు, ఈ ట్రాన్సిషన్ వాజ్ వెరీ, ఆ క్రూషియల్ పాయింట్స్ ని పట్టుకొని వాటిని ట్రోల్ చేసి జనాలని ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకున్నారే తప్పితే ఆ వేరే వాళ్ళ పార్టీ. ఈయనలోని మార్పుకి అదే కారణమైంది. ప్రజానాయకుడు అయిపోయాడు. డూ యూ థింక్ క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ పోతుందని మీరు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళదు. నా తోటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల కన్నా కాస్ట్ గురించి చాలా చాదస్తాను. నేను ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయిని. నా పిల్లలకి ఏం నేర్పించాలి? ఏ కాస్ట్ అయినా ఒకటే అని నేర్పించాలి. అది నేను నేర్పిస్తాను. ఎందుకు కాస్ట్ ఇంపార్టెంట్ అవును కాదు అనే డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయంటే అనుష, సో ఐ హావ్ సీన్ మమ్మీ గెటింగ్ అ లాట్ ఆఫ్ కాల్స్. ఈ పార్టీలో జాయిన్ అవ్వండి, సీనియర్ కదా, ఈ కాస్ట్ పరంగా కాస్ట్ ఓట్స్ ఉంటాయి. మా అమ్మ నీకేమైనా బుర్రపోయిందా, ఇలాంటివన్నీ నా దగ్గర మాట్లాడకండి. ఐ లెర్న్ లాయల్టీ ఫ్రమ్ మై మదర్. ఎవరైనా ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ దెమ్? ప్లీజ్ స్టడీ అండ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. రాజకీయాలకి డబ్బులు ఎర్న్ చేసుకుందామనో లేకపోతే ఇంకేదో చేయటానికి అయితే ప్లీజ్ డూ నాట్ ఎంటర్ పాలిటిక్స్. మీలోని మార్పు చెయ్యాలి అనే 1% కూడా ఉన్నా కూడా మీరు బెటర్ పొలిటీషియన్ అయిపోతారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఏంటి మనీ బై తమాడా మీడియా. నా పేరు అనుష. ఈరోజు ఒక కొత్త ఇండస్ట్రీ నుంచి గెస్ట్ని తీసుకురావడం జరిగింది. కావలి గ్రీష్మా ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. షీఈ్ రీసెంట్లీ రిసీవ్డ్ అన్ ఎమ్మెల్సీ పోస్ట్. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది ఒక పొలిటికల్ పార్టీ గురించి కాదు, ఒక ఐడియాలజీని డిస్కస్ చేద్దామని ఇంటెన్షన్తో కాదు. మనం ఎలా అయితే ఆంటర్ప్రెన్యూర్స్ తోటి డిస్కస్ చేయడం జరిగిందో, మల్టిపుల్ కాన్సెప్ట్స్ నేర్చుకుందామని ఇంటెన్షన్తో మాట్లాడాము, ఈరోజు కూడా అదే ఇంటెన్షన్ తోటి గ్రీష్మా గారితో మాట్లాడాము. She had very refreshing perspectives and I promise that you will enjoy this conversation. Stay tuned. ఈరోజు పాడ్కాస్ట్లోని మనతో ఉన్నది కావలి గ్రీష్మా ప్రసాద్ గారు. ఇప్పుడు వరకు మనం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరితోని కాన్వర్సేషన్ చేసుకోలేదు. బట్ ఐ థాట్ షీ వుడ్ బీ ది బెస్ట్ పర్సన్ టు స్టార్ట్ దిస్ విత్. థ్యాంక్ యూ. పాలిటిక్స్కి లైక్ మిర్రర్ ఇంకొక సైడ్ ఏమున్నది అని తెలుసుకోవడానికి ఈరోజు మనం కాన్వర్సేషన్ గురించి వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్. టు స్టార్ట్ ఆఫ్ విత్, మీరు పొలిటికల్, యూ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ బిన్ ఇన్ పాలిటిక్స్ ఫర్ డికేడ్స్. మీ తాతగారి నుంచి, మీ మదర్ నుంచి, ముత్తాత, తాత, మమ్మీ, సో 4 generations. సో కాఫీ విత్ కరణ్ జోహర్ టైప్ లో క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీకు ఒకటి. మీరు కూడా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ తో పాలిటిక్స్ లోకి వచ్చారా? నెపోటిజం ఇన్ పాలిటిక్స్. yes, nepotism in politics. హాయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయితే పాలిటిక్స్ అంటే మనం మామూలుగా డాక్టర్స్ అందరూ ఉన్న ఫ్యామిలీలోని డాక్టర్ అవ్వాలనుకుంటారు, యాక్టర్స్ ఉన్న ఫ్యామిలీలోని యాక్టర్. ఎందుకనంటే డిస్కషన్స్ కూడా అలాగే జరుగుతాయి కదా ఇంట్లోని. మనం ఇది ఈ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది, ఆ ఫీల్డ్లో ఉంటుంది, వేరే ఫీల్డ్ వేరే సబ్జెక్ట్ ఏ ఉండదు. డిన్నర్ డిస్కషన్స్, లంచ్ బ్రేక్, అన్ని డిస్కషన్స్ ఎప్పుడు అవే ఉండేవి కాబట్టి. సో వెరీ యంగ్ ఏజ్, ఒక స్కూల్లోనైతే ఐ కమ్ ఫ్రమ్ సెయింట్ ఆన్ స్కూల్, అందులో ఆల్ గర్ల్స్ స్కూల్, అందరికీ ఒక్కొక్కరికి టీచర్ అవ్వాలని, లేకపోతే డాక్టర్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ అలాగ అడిగారు మమ్మల్ని, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అని. 8th క్లాస్లోనే, ఎప్పుడో 8th క్లాస్లోని ఈ రోజుకి నా బెంచ్ మేట్ చెప్తుంది, నువ్వు 8th క్లాస్లో చెప్పావే నువ్వు పొలిటీషియన్ అవుదాం అనుకున్నావు అని. ఐ థింక్ అప్పటి నుంచి నాకు నా హెడ్లోని పాలిటిక్స్, రివల్యూషనరీ పాలిటిక్స్ తేవాలని మా తాతయ్య గారు ఎప్పుడు చెప్పేవారు. ఆడపిల్లలు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అబ్బాయిలు మీతో పాటు ఉన్న అబ్బాయిలు ఫెమినిస్ట్లా ఉండాలి. అలా చాలా స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ హూ వాజ్ ఏ హైకోర్ట్ జడ్జ్, ఆయన దగ్గర నుంచి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన దగ్గర నుంచి వచ్చింది.
Okay. who quit politics and went into judiciary because he did not like పొలిటికల్ సిస్టమ్ నచ్చలేదు ఆయనకి. ఈ ప్రజల కోసం సేవ చేసేయడానికి రావాలి కానీ లేకపోతే ఏంటిది ఒక సిస్టమ్ మారిపోతుంది అనుకుని జ్యుడిషియరీకి వెళ్ళారు. సో ఆయన దగ్గర నుంచి చాలా పిక్ చేసుకొని మై లైఫ్ హోల్ లైఫ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పొలిటీషియన్. కానీ ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు బేస్ ఉండాలి, చదువు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. అప్పుడు నీకు వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలన్నా వాళ్ళకి సాయం చేయాలన్నా నువ్వు 100% చేయగలవు. అంతేగాని నీకు చదువు లేకపోయినా లేకపోతే నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ లేకపోయినా నువ్వు అనుకున్న గోల్ మాత్రం రీచ్ అవ్వలేకపోతే మధ్యలోనే లైక్ నీ పనిలో నువ్వు పడిపోతావు. నువ్వు చేయాల్సిన ఏదైనా జాబ్ సాఫ్ట్వేర్ లైక్ ఇమాజిన్ ఇఫ్ యూఆర్ ఇన్ అ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ అ వర్కింగ్ ఫీల్డ్ ఒక 5 to 9 to 5 జాబ్ చేసామనుకోండి, దాంట్లోనే ఒకవేళ కంప్లీట్గా మనం మునిగిపోతాం. కానీ దాని తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఇదంతా ఉంటుంది. తర్వాత యూ వోంట్ బీ ఏబుల్ టు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ political thing. One thing what my grandfather always used to tell me and my mother also, రాజకీయాలు అనేవి పార్ట్ టైం జాబ్ కాదు, రాజకీయాలు ఫుల్ టైం. నేను ఒక గంట వచ్చి చేసేసి వెళ్తాను లేకపోతే ఇది చేస్తాను అని అంటే కాదు, కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్లో ఉంటేనే చేయాలి అనుకుని అది చిన్నప్పటి నుంచే చెప్పేవారు. అది ఐ హ్యావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్, తనకి ఇంట్రెస్ట్ మధ్యలో ఉండింది, హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. బట్ డ్యూ టు ద రీజన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ సో డిప్లొమాటిక్గా మాట్లాడలేని పరిస్థితుల్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఇది నాకు వర్కౌట్ అవ్వని ఫీల్డ్ లాగా ఉంది చెల్లి, నువ్వే కానీ ఓకే సరే అయితే ఐ టుక్ ఏ స్టెప్ బ్యాక్. కొన్ని సంవత్సరాలు అన్నయ్య వస్తాడు అని అనుకున్నాను. కానీ ఏంటో నేను కొంచెం అలాగా అణిగి మణిగి కష్టం, నేను కొంచెం ఫేస్ మీద చెప్తుంటే ఫీల్ అవుతున్నట్టున్నారు అని. ఓహో అన్నయ్య చెప్పిన తర్వాత ఓహో మరీ అంత ఫేస్ మీద చెప్పకూడదు అనుకో నాకు అర్థమైంది. లేకపోతే కొంచెం మూఫట్లానే ఉండేవాళ్ళం. చైల్డ్హుడ్ వాజ్ ఫన్. చైల్డ్హుడ్ ఏం తెలియలేదు అనుష. అంటే చైల్డ్హుడ్ వాజ్ పారాఫెర్నియా ఉండేది, గన్ మ్యాన్లు, ఆయాలు, వాళ్ళు డ్రైవర్సు, అంటే మీటింగ్లకి వెళ్ళి మేము ఏదో మీటింగ్కి వెళ్తే మేము మమ్మల్ని ఇక్కడ బయట కూర్చొని నేను గన్ మ్యాన్లతో గప్పాలు కొట్టుకోవడం, అంటే చాలా ఫన్ చైల్డ్హుడ్ ఉండేది. స్కూల్లోని అసలు ఐడియా లేదు, స్కూల్లోని నేను సో అండ్ సో అనుకొని తెలియదు. కాలేజ్లోని ఇంటర్ కాకతీయ చైతన్య, దెన్ డిగ్రీ వాజ్ విల్లా మేరీ. అసలు ఇక్కడ నోబడీ న్యూ హూ ఐ వాజ్. అసలు ఎక్కడ ఎవరికి ఏమి చెప్పేదాన్ని కాదు, చాలా సైలెంట్గా ఉండేదాన్ని. నా పని చిన్న చిన్న తుంటరి పనులు చేస్తూ ఉండేదాన్ని, కానీ అల్లరి పిల్లని కానీ, బట్ ఇది సో అండ్ సో అని చెప్పుకునే తత్వం కాదు. సో నాకు పెద్దగా ఎంజాయ్ చేయదు అదే. అండ్ దట్ ఎరా వాజ్ నైస్ బ్యాక్ దెన్. ఈ డబ్బా కొట్టుకోవడం కానీ, థ్యాంక్స్ టు అప్పుడు ఆ సోషల్ మీడియా లేదు కాబట్టి మనం చెప్పుకోవడం ఏం లేదు, చాలా సింపుల్గా ఆల్ పొలిటికల్ కిడ్స్ వేర్ లైక్ మీ ఓన్లీ. అందరం మామూలుగా చిల్ చేసుకున్న మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నా కూడా నలుగురం కలిసి బ్యాడ్మింటన్ ఏదో ఆడుకోవడము లేకపోతే అలా చేసేవాళ్ళం. కానీ చైల్డ్హుడ్ వాజ్ ఫన్. వీ నెవర్ పదవి అనేది తలకెక్కల, పదవిలోనే పెరిగాం కానీ పదవి ఎప్పుడు తలకెక్కల. అలా పెంచారు ఇంట్లోని కూడా. కానీ చాలా ఇండిపెండెంట్గా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనేది అందరినీ పెంచారు ఇంట్లో. ఇట్స్ జస్ట్ నాట్ మీ ఆర్ మై బ్రదర్ ఆర్ ఎనీథింగ్, ఎనీ కజిన్ ఆఫ్ మైన్, ఎనీబడి. యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఆలోచనలు ఉండాలి, సోలో ట్రావెలింగ్ చేయాలి, ఇలాంటివన్నీ. లైక్ నా స్కూల్ నుంచి ఐ థింక్ 9th ఎప్పుడో స్కూల్ ట్రిప్స్ అన్నీ తీసుకెళ్తే 10th ఐ ట్రావెల్ టు నేపాల్ బై మై సెల్ఫ్. సో ఐ డిడ్ సోలో ట్రావెలింగ్. సో అక్కడ నుంచి నా సోలో ట్రావెలింగ్ స్టార్ట్. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ గో లక్కీ లైఫ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మీరు పాలిటిక్స్ అంటే ఇంకా దీస్ డిస్కషన్స్ కాన్వర్సేషన్స్ కైండ్ ఆఫ్ అండ్ వరల్డ్ డిస్కషన్స్, డిఫరెంట్ కంట్రీస్ డిస్కషన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ US economy, UK economy, every single thing. Who was the Prime Minister of UK? Who is the Prime Minister of Australia? And what are the Commonwealth countries? What comes under the Queen throne? How many years of slavery that we went through? What kind of slavery we went through? They were very intense conversations. It was just not మన స్టేట్ వరకే కాదు, మన కంట్రీ వరకే కాదు, వెరీ గ్లోబల్ డిస్కషన్స్ ఉండేవి ఇంట్లోని. ఇంట్రెస్టింగ్. యా. సో మై క్వశ్చన్ హియర్ ఇస్,
మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓకే పాలిటిక్స్లోకి వెళ్దాము, ఐ వాంట్ టు మేక్ అ కెరియర్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని మీకు అనిపించింది అని అన్నారు గ్రోయింగ్. అవును. వాట్ వాజ్ ఇట్ దట్ యుర్ అఫ్రేడ్ అబౌట్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్? ఎందుకంటే ఏ ఇండస్ట్రీ మమ్మీ లాగా మమ్మీతో కంపారిజన్ కదా 24 గంటలు. ఆవిడ చక్కగా నీట్గా చీర కట్టుకొని పద్ధతి అంటే ప్రతిభా భారతి అన్న టైప్లోని ఆవిడ ఇమేజ్, దట్ ఈస్ వాట్ షీ ఈజ్. నేను అలా పెరగలా, ఇండిపెండెంట్గా చాలా ఫ్రీ బర్డ్గా పెరిగాను. విచిత్రం ఏంటంటే మా అమ్మ కూడా అలాగే పెరిగింది, కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత మారింది. కానీ ఆ ఏజ్ డే అండ్ ఏజ్లోని మారడం చాలా సింపుల్. యాజ్ ఎ జడ్జ్ డాటర్ ఆవిడ ఒక కట్టు బొట్టు ఇలా ఉండాలి అని. బట్ నేను అలా పెరగలేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. నా మాట తీరు, లేకపోతే ద వే ఐ డ్రెస్డ్, ద వే ఐ స్పోక్, మొత్తం అంతా చాలా డిఫరెంట్గా పెంచిన ఆ వాతావరణం నుంచి కరెక్ట్గా ఇలాగే ఉండాలి, ఇలాగే మా బట్టలు వేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్న వాళ్ళకి సలహా ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హెల్ప్ఫుల్ అయింది. కానీ బట్ అవర్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, లైక్ ఇంకెక్కడికి వెళ్ళినా సరే మనుషులు ఉంటారు కంపల్సరీగా ఇదే సర్టన్ వేలోని రాజకీయ నాయకులు అని అంటే అదే కాటన్ బట్టలు, అదే ఎక్స్ప్రెషన్, లోపల ఎంత కుమిలిపోతున్నా బాధపడిపోయి జీవితంలో ఎంత అవుతున్నా సరే ఇలా అనుకొని ఉండాలి, ఎక్స్ప్రెషన్ లెస్గా ఎలా, ఇవంతా చాలా ట్రాన్సిషన్ చాలా కష్టమైంది. స్టార్టింగ్లో చాలా ఎమోషనల్గా అవన్నీ నార్మల్ ఫేస్లో చెయ్యాలి అని అంటే నాకు చాలా కష్టంగా ఉండింది. నా ఫేస్ చాలా ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ చేసేస్తాను నేను. నా ఏదున్నా కూడా, బాధ ఉన్నా, ఏడుపున్నా, ఏదున్నా కొంచెం నవ్వున్నా, ఇట్ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. అలాంటిది ఎస్పెషలీ వెన్నుపోటు రాజకీయాలు ఎవరైనా చేశారు అని అంటే నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడాలంటే కొంచెం చాలా కష్టంగా ఉండేది. నేను యాక్చువల్లీ ఈ పాయింట్ లాస్ట్లో అడుగుదాం రాసుకున్నాను, బికాస్ యూ బ్రాట్ దిస్ అప్. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తుంటాం కదా, ఒకరినొకరు తిట్టేసుకుంటారు. అయ్యి బాబోయ్, అసలుకి అవతల వాళ్ళు ఎవరో తెలియకపోయినా విని మనకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు బయట కనిపించి చాలా చాలా కూల్ గా, అసలు ఏమి జరిగినట్టు చాలా రిలాక్స్డ్ గా. సో ఒకనొక టైంలోని సార్ చెప్పారు, సిబిఎన్ సార్, ఏంటనంటే రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ ఎనిమీస్ లేరు అని. సో ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పొలిటికల్ వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. నాకు కానీ లేకపోతే నేను డిబేట్ చేసిన వాళ్ళకి కానీ, బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, మనకి ఫ్యామిలీస్ ఉంటాయి. మనకి ఒక సర్టెన్ పరిధిలో మనం మాట్లాడతాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం అగ్రెసివ్గా పర్సనల్గా వెళ్ళేటప్పటికి ఒకరినొకరు అటాక్ చేసుకునేటప్పటికి ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ ఎక్కడైనా బయట కనిపిస్తే బాగున్నారా అంటే బాగున్నారా అని పలకరిస్తారు. అది స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉండేది. వీళ్ళేంటి ఇంత క్యాజువల్గా ఉన్నారు అని అనుకునేదాన్ని. తర్వాత బాగానే అలవాటు అయిపోయింది నాకు కూడా. నేను కూడా ఇప్పుడు అసలుకి ఇంకా నన్ను ఎవరైనా కనిపించని కత్తి కాకుండా బాగా గట్టిగా పొడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు నేను చాలా ఫ్రెండ్లీగా బాగున్నారా అన్న, బాగున్నారా అక్క అనుకొని చాలా క్యూట్గా మాట్లాడుతుంటాను. సో వాట్ డిడ్ పాలిటిక్స్ టీచ్ యు? అంటే లైఫ్ ఎవ్రీడే టీచర్. నా ఓర్పు, సహనం రెండు ఉంటే, పట్టుదలతోటి హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ రీచ్ ప్లేసెస్. ఇది రియల్ లైఫ్లో నాకు నేర్పించలేదు, కానీ ఎందుకంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ వచ్చింది లైఫ్ అంతా. కానీ రాజకీయాలకు మాత్రం వచ్చేటప్పటికి ప్రజల నుంచి మంచి పొలిటీషియన్ అని మెప్పు పొందాలి. అలాగే తోటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా మనకి శత్రుత్వం ఉండకూడదు. ఆ ఎనిమిటీ ఉంది అని అంటే, అండ్ ఇట్ నీడ్ నాట్ హ్యావ్ టు బీ ఫ్రమ్ అదర్ పార్టీస్. మనలోని మనం అందరితో బాగుంటే చాలా బాగుంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది, పార్టీకి బాగుంటుంది. అనవసరంగా ఇంటర్నల్ గొడవలు దాని గురించి నేను అసలు ఆ జోలికి వెళ్ళను. అది నాకు అసలుకి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇంటర్నల్ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడికక్కడిగా కట్ చేసేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా వేరే వాళ్ళు తప్పు చేసినా వదిలేండి అనుకోని నేను ఇంకా నా అంతా నేనే ఫోన్ చేసి వాళ్ళు మేక్ ఇట్ నార్మల్ చేయడానికి నా 100% ట్రై చేస్తాను. ఓర్పు, సహనం, పేషెన్స్ అయితే ఎంత పెరిగిపోయిందని అంటే అసలు మా మమ్మీ షాక్ అయిపోతుంటుంది. నీకింత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది తల్లి, నాకు అసలు అర్థం కావడం లేదు. ముందంతా అసలు లైవ్ వైర్ లాగా ఉండేదానివి ఇంట్లోని.
కై 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 అని అరిచేసేదానివి ఇప్పుడు అంత ఓం శాంతి ఇట్స్ ఓకే అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎక్స్పీరియన్స్, హార్డ్షిప్స్, మల్టిపుల్. సో ఈ పాలిటిక్స్ ఆస్పెక్ట్ తీసి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం, వేర్ మనం అన్కంఫర్టబుల్గా అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్ టు మేక్ అమెండ్స్ విత్ పీపుల్. 100%. ఇప్పుడు నాకు మీకు ఒక గొడవ అయిందంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ ఆర్ ఇన్ జనరల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు అన్ని పక్కన పెట్టేసి నేను వచ్చి మీతో మాట్లాడడం అన్నది మీరు చెప్పినంత ఈజీ కాదు. అది అదే అంటే సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈజీయే, లేదు మనసులో పెట్టుకున్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు ఏది కూడా. ఇంకా యువర్ హార్ట్ ఈస్ వెరీ ప్రెషియస్. హార్ట్లోకి వెళ్ళింది అని అంటే ఫస్ట్ ఫిజికల్ జబ్బులు వస్తాయి, తర్వాత మెంటల్ జబ్బులు వస్తాయి, తర్వాత మ్యాడ్ అయిపోతాం. అసలుకి యూ నీడ్ టు సార్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హెడ్ ఓన్లీ అండ్ స్పీక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ అకార్డింగ్ టు మీ. డోంట్ లూజ్ ఫ్రమ్ యువర్ హెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐ లెర్న్ దిస్. ఇట్స్ నాట్ దట్ it was not very easy and everything. I had medical help also. It's not, it was, I told you, if you know it or not, I had a child who I lost. అప్పుడు అదంతా అయిన తర్వాత చాలా అందరూ అంటారు కానీ చాలా ఈజీగా లైఫ్ తను బయటకు వచ్చింది అని. ఇట్ వాజంట్ ఈజీ ఫర్ మీ. ఐ టుక్ మెడికల్ హెల్ప్. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంతా ఉన్నప్పుడు దిట్స్ ఓకే. ఎంత హౌ మచ్ ఎవర్ ఫిజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తామో మనం మెంటల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు. ఐ వెంట్ టు అ సైకియాట్రిస్ట్ అండ్ ఐ స్పోక్ టు హర్. ఐ హ్యాడ్ 2-3 సెషన్స్. నాకు కొన్నిసార్లు వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్ కదా, అంటే ఏంటి పాలిటిక్స్లో ఇలా అవుతుంది, పర్సనల్ లైఫ్లో ఇలా అవుతుంది అనుకొని ఏదైనా వస్తే consult a doctor, it's okay. I went and spoke to a very dear friend of mine. She's a doctor and it was good and ఇలాంటి మనసులోని పెట్టుకోకుండా హెడ్లోనే సాల్వ్ చేసుకునేవి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్ని నేర్చుకున్నాను నేను ఆ టైంలో. నాట్ లైక్ ద డాక్టర్ టోల్డ్ మీ, బట్ షీ మేడ్ మీ రియలైజ్ దట్ దేర్ ఇస్ నో పాయింట్ కీపింగ్ గ్రడ్జ్ ఇన్ యువర్ హార్ట్. అది ఎలాంటి మనిషి మీద అయినా కూడా ఎలాంటిదైనా గ్రడ్జెస్ పెట్టుకుంటే మనకి అది బ్యాడ్ అనుకోండి. ఐఎమ్ టాకింగ్ డాక్టర్స్ విల్ హెల్ప్ యూ. I keep meditating. I have a set of friends. మేమందరం group people, we concentrate on meditating and having a healing each other by meditation. A set of friends, we sit together. We full moon ga rose kani, న్యూ మూన్ కానీ వి సిట్ టుగెదర్, వి ఛానలైజ్ ఆన్ ఓమ్ చాంటింగ్ చేస్తాము. ఇవన్నీ వి కీప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అ బెటర్ లైఫ్, ఫర్ అ బెటర్ థాట్ ప్రాసెస్, ఫర్ అ బెటర్ అస్. అంతే. ఇంక మనలోని మనం ఎదుటోడిని మనం మార్చలేము, మనల్ని మనం మార్చుకుంటే బెటర్గా ఉంటుందండి. దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ థింగ్స్. ఐ ఫాలో ఈషా and I did some courses in it. I learned few techniques where ఒక్కసారి ఎవరైనా నిన్ను అగ్రెసివ్గా చేసినా, ఏదైనా మాట అన్నా, ఏదున్నా సరే ఒక్కసారి ఒక 10 సెకండ్లు కామ్గా ఉండు, ఒక కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఉండు. ఇట్ హెల్ప్ మీ అ లాట్. నౌ ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ క్లోజ్ మై ఐస్ ఆల్సో. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్ ఆల్సో. ఐఎమ్ మోర్ హంబుల్. చాలా I've learned to be more humble. I'm very grateful for where I am today. Did you ever have ego issues? I used to with my family. మనం బయట ఎవరి మీద అంత కోపాలు ఈగోలు ఏం చూపించాం కానీ మమ్మీ డాడీల మీద అయితే వదిలేస్తాం అసలుకి. విత్ మై పేరెంట్స్ ఎస్పెషలీ ఐ యూస్ టు హ్యావ్. కోవిడ్ టైంలోని వస్తే అందరికీ కోవిడ్ ఏమో డిఫికల్ట్ టైమ్స్, బట్ కోవిడ్ టైమ్ వాజ్ వెరీ one of those times that I changed as a family person. నా మమ్మీ డాడీ వాళ్ళతోటి I spent a lot of time. Then I myself went and told that I'm really sorry. చాలాసార్లు వేరే వాళ్ళ మీద కోపాలు కానీ, నా లైఫ్లో అవుతున్న వాటి గురించి కానీ మిమ్మల్ని చాలా మాట్లాడినాను. ఐఎమ్ రియలీ సారీ అనుకోని ఇద్దరు షాక్ అయిపోయారు అసలుకి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇది మామూలుగానే ఉందా ఏంటి అని. ఐఎమ్ రియలీ సారీ మమ్మీ డాడీ అని అనుకోనని. దట్ ఓన్లీ ఈగోస్ అదే బయటకు వచ్చినప్పుడు చాలా శాంతిమూర్తిలాగా ఉండే గ్రీష్మ ఇంట్లో మాత్రం భలే గట్టిగా అరిచేది. ఆ టైప్లో ఉండేదాన్ని. ఇంట్లో కొంచెం ఐఎమ్ టాకింగ్ దిస్ ఈజ్ మై 20s, నాట్ ఆఫ్టర్ 20s. 30s అండ్ నౌ 40s హ్యావ్ బిన్ బ్యూటిఫుల్. కానీ 20s వాజ్ ఇటు రెబెలియస్. ఓ మై గాడ్, మీరు వద్దన్నారా నేను అదే చేస్తాను. ఎందుకు వద్దన్నారు? మీరు వద్దన్నారు కాబట్టే నేను అది చేస్తాను.
తల్లి వద్దులే తల్లి అక్కడ ఎండగా ఉంది వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను వెళ్తాను. వాళ్ళతో వద్దు తల్లి వాళ్ళంతా మంచోళ్ళ లేరు ఫ్రెండ్స్ అంతా అని అంటే వాళ్ళు ఎందుకు మంచోళ్ళు కాదు, నాకు వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా చాలా అంటే వాళ్ళకి జస్ట్ ఆపోజిట్గా ఉండే ఎందుకు అంటున్నారు అనుకొని అంత రెబెల్ లాగా ఉండి ఇప్పుడు మమ్మీ ఏం చెప్పు మమ్మీ నువ్వేం చెప్తే అది చేస్తాను అన్న టైప్లో వచ్చేస్తాయి. అండ్ వన్స్ పేరెంట్స్ కూడా కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎ రెస్పాన్సిబిలిటీ రాదర్ దాన్ బీయింగ్ ఎ బ్రాట్. దట్స్ వాట్ ఏజ్ నో వీ హ్యావ్ టు ఎవాల్వ్ నో. ఇంకా I evolved good. I'm proud to say that I evolved good. Very nice. We're proud of you too. Yeah, I am. సో వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ప్రతి ప్రొఫెషన్లోని ప్రతి ఇండివిజువల్కి సంబడి వన్స్ టోల్డ్ మీ దట్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ డైలమా టు మేక్ అ డెసిషన్ ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని చెప్పి, లేదా ఒక సిచ్యువేషన్లోని వేర్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ అ డెసిషన్, హ్యావ్ యువర్ వాల్యూస్ యాజ్ యువర్ నార్త్ స్టార్ అని చెప్పి నాకు ఒకరు చెప్పారు. కరెక్ట్. సో వాట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్ దట్ యూ అడ్హెర్ టు? ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా దీస్ 3-4 థింగ్స్ దట్ ఐ విల్ నెవర్ లెట్ గో. లాయల్టీ, లర్న్డ్ ఇట్ డెఫినెట్లీ ఫ్రమ్ మై మదర్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లోని పొలిటికల్గా వస్తే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నింది అని అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లూరింగ్ పార్టీస్ అన్ని కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ అప్రోచ్ అయిపోతారు ఊరికి ముందు, మీరు ఈ పార్టీలో జాయిన్ అవ్వండి, ఈ పార్టీలో అవ్వండి, మీరు వస్తే మాకు బెటర్ అవుతుంది, మీరు సీనియర్ కదా, ఈ కాస్ట్ పరంగా కాస్ట్ ఓట్స్ ఉంటాయి అని అనుకొని ఇంట్లో ఉంటాను కదా. సో ఐ హ్యావ్ సీన్ మమ్మీ గెటింగ్ అ లాట్ ఆఫ్ కాల్స్. చాలామంది ఏంటి అని అంటే అట్లీస్ట్ ఒక ఏంటి నాకేంటి దాంట్లోని అని అయినా అడుగుతారు. మా అమ్మ నీకేమైనా బుర్రపోయిందా, ఫస్ట్ ఇట్లా కాన్వర్సేషన్ ఇలా మీరు రండి పార్టీలో కంటే మీకు ఏమైనా బుర్రపాడైపోయిందా, నేను వస్తానని ఎలా అనుకుంటారు, ఇలాంటివన్నీ నా దగ్గర మాట్లాడకండి. ఐ లర్న్డ్ లాయల్టీ ఫ్రమ్ మై మదర్. హుక్ ఆర్ క్రుక్, సావో రేవో ఏదైనా నేను పార్టీతోటే, నాకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఏం చేసినా కూడా ఈరోజు నేను ఏదైతే ఉన్నానో అది అన్నగారి వల్లే. అన్న ఎన్టీఆర్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, దే హ్యావ్, మై ఫాదర్ హ్యాస్ గివెన్ బర్త్ టు మీ, నాకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, అన్నీ చేశారు. బట్ నేను వాట్ ఐ యామ్ టుడే, వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనుకొని ఆవిడ అసలు ఇంచు కూడా కదల్లా. దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. అండ్ లాయల్టీ తోటి ముందుకెళ్ళి దెర్ ఇస్ నో వన్ లాయల్టీ అండ్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ టూ థింగ్స్. దేనికి షార్ట్ కట్ అంటూ ఏది ఉండదు, కష్టంతో ఏదైనా దక్కించుకోవాలి. షార్ట్ కట్తో వచ్చింది అని అంటే ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దీస్ 2 ప్రిన్సిపల్స్ ఐ థింక్ ఐ స్టక్ బై. అది మాత్రం చాలా, నేను ఇప్పటికీ ఇంకో థింగ్ ఉంది కానీ అది నవ్వుకోవడానికే మిగిలిపోద్ది. ఏంటనంటే చాలామందికి చెప్తాను నేను అబద్ధాలు ఆడను అని. నేను అబద్ధాలు ఆడను కానీ నిజం మాత్రం దాచేస్తాను కొన్నిసార్లు. దట్ ఈస్ వాట్ ఐ డూ. ఐ 100% ట్రై మై లెవెల్ బెస్ట్ నాట్ టు లై, బట్ నిజం మాత్రం మెల్లగా దాచేస్తాను. అది తెలియకుండా మాట్లాడతాను. కెరియర్ డిమాండ్స్. సో కొంచెం డీవియేట్ అవుతున్నాను ఈ టాపిక్ నుంచి. పాలిటిక్స్లోకి వచ్చేసరికి లైక్ ఐ సెడ్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ క్లోజ్ టు దిస్ సిస్టమ్. నేను పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుకోవడం ఒకటి పక్కన పెడితే జనాల గురించి కూడా దేర్ ఇస్ ఎ కాంట్రాస్టింగ్ డిఫరెన్స్ బిట్వీన్ యునో అర్బన్ అండ్ దెన్ మీరు విలేజెస్ కి, వార్డ్స్, టౌన్స్, ఈ సెక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రూరల్ది. అవును. మీరు అర్బన్ పాపులేషన్ ని, రూరల్ పాపులేషన్ ని చూస్తే వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ దెమ్ టు ఓట్ ఫర్ అ పార్టీ? ఐ నో లైక్ ఐ కంప్లీట్లీ డీవియేటెడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా చిన్నవి రూరల్లోని. పాపం వాళ్ళకి అంత పెద్ద పెద్ద ఏ బిల్డింగ్లు అవసరం లేదు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళ కనెక్టింగ్ రోడ్డు కానీ, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తాగడానికి నీళ్ళు, పిల్లలు చదువుకోవటానికి ఒక మంచి స్కూలు, ఏదైనా జబ్బు చేస్తే ఒక హాస్పిటల్, దగ్గరగా హాస్పిటల్. పాపం వాళ్ళ ఊర్లో కూడా హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేయరు, రూరల్లోని దగ్గరగా ఒక హాస్పిటల్, ఆదుకోవడానికి ఒక నాయకుడు. ఇంతే. చాలా రూరల్ వాళ్ళకి మన పల్లెల్లో కానీ చిన్న టౌన్స్లో కానీ ఒక వాళ్ళు అలవాటు పడిన
మధ్యతరగతి లైఫ్ స్టైల్ అది. చాలా చిన్న చిన్న కోరికలు, అసలు ఎక్కువ వాళ్ళకి ఏమంటూ ఏముండవు. వాళ్ళకు వచ్చిన కష్టాల్లోనే ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్కి వచ్చేటప్పటికి డెవలప్మెంట్ చాలా మ్యాసివ్గా కనిపించాలి. ఇప్పుడు అమరావతి ఇంత ఫాస్ట్గా అవ్వకపోవటానికి కారణం ఏంటి అని అంటే, ఈ 5 సంవత్సరాల్లోనే 20 స్టోరీ బిల్డింగ్ వచ్చేయాలి, ఈ మొత్తం ఫ్లైఓవర్లు వచ్చేయాలి, మెట్రో వచ్చేయాలంటే కాదు. అర్బన్లోని ఏదైనా చెయ్యాలి అని అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక 10 years అయినా ఉండాలి. రూరల్లోని ఏదైనా చెయ్యాలి అని అంటే ఈ 5 సంవత్సరాల్లోనే చేసినా సరిపోతుంది. మీకు అగ్రికల్చరల్ ఫీల్డ్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, చిన్నవి ఒక చిన్న సీసీ రోడ్డు కానివ్వండి, ఒక చిన్న వీధిలోని వెళ్ళడానికి వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇవి చిన్న వాటితోటి చిన్న పనులు అయిపోతాయి. వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుంది, ఇది మనం టీవీల్లోనే వచ్చి మనం వేరే ఏదైనా చేస్తా ఉన్నా, మాకు ముందు ఇవి తీర్చండి అయ్యా, తర్వాత మేము దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం. వీళ్ళకి అందుకే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి రూరల్లోని ఒక 20 ఇళ్ళకి ఒక పెద్ద మనిషి ఉంటాడు. వాళ్ళు సాయంత్రం అవ్వగానే అరుగు మీదకి వస్తారో, లేకపోతే వీధిలోని కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ లీడర్ అయితే బాగుంటుందా, మనకి ఇది అయితే బాగుంటుందా, ఈ పార్టీ అయితే బాగుంటుందా అనుకొని చిన్న డిస్కషన్స్. అంతా వాళ్ళకి ఏమంత మేజర్ డిస్కషన్స్ ఉండవు. అర్బన్లోనే అసలు డిస్కషన్స్ అంటూ ఏమి ఉండదు. అర్బన్లోనే ఎక్కువ యాక్చువల్లీ కంట్రీ డిస్కషన్స్ ఉంటాయి, కానీ స్టేట్ అండ్ అర్బన్లోని పాపులేషన్లోని ఓటర్స్ చాలా తక్కువ. అవును. అసలు చాలామంది మేము ఓటు వేసినా వేయకపోయినా ఏం డిఫరెన్స్ అని అనుకుంటా. మేము ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు ఏమైనా గెలుస్తారా, గ్యారంటీ ఉందా, అయినా మా ఓటేసిన తర్వాత మాకేమైనా చేస్తారా, ఈ మైండ్ సెట్ ఉంటుంది. చాలా మటుకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వాజ్ ఆల్సో వెరీ లెస్. బట్ డిఫరెన్స్ యాక్చువల్లీ మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ అదర్ మల్టీనేషనల్ కంట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, చూపించాల్సింది రూరల్లోని కదా, అర్బన్లోనే చూపించాలి. అర్బన్లోని మీ స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఉంది, మీకు 2 పక్కల నుంచి బాగా చూసుకునే గవర్నమెంట్ ఉంది అని మనం అర్బన్లోనే చూపించగలం. సో మచ్ ఆఫ్ వేరియేషన్ ఇట్ ఈస్. అండ్ రూరల్లోని మనకి చిన్న నాయకులు కానీ, సెకండ్ క్యాడర్ నాయకులు కానీ, ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అసలుకి పార్టీకి ప్రాణం పెట్టి జెండా మోసి తరతరాలుగా, లైక్ ఫ్రమ్ జనరేషన్స్, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి ప్రాబబ్లీ దే వాంట్ అస్ టు కమ్ హోమ్, సే హాయ్. ఇట్స్ అ వెరీ మినిమల్ థింగ్ ఫర్ దెమ్. అది వాళ్ళకి ఎంత గొప్పగా చెప్పుకుంటారో, బాగున్నారా అన్న, అమ్మ బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, స్మాల్ మెడికల్ క్యాంప్స్ పెట్టినా కూడా ఎంత హ్యాపీగా. మనకి ఇప్పుడు మెడికల్ షాప్లో దొరికిన ఒక బీపీ మెషినో షుగర్ మెషినో తీసుకెళ్ళి మనం ఒక ఊర్లోకి వెళ్ళి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఒక కుర్చీ వేసుకొని వెళ్తే, ఆ ఊర్లోని ఉన్న ముసలి ముతక అందరు మన దగ్గరికి వచ్చి, నాకు ఒకసారి చూడవా, ఏదైనా మాత్ర ఇవ్వవా, మోకాలు నొప్పులు వస్తున్నాయి ఇవ్వవా, విచ్ ఐ డూ ఇన్ మై నేటివ్ విలేజ్. కావాలి అంత వెళ్ళిన మోకాలు నొప్పులు వస్తున్నాయి, నీరసం వస్తుంది, చిన్న కోరికలు వాళ్ళవి. అసలు కంపారిజనే లేదు. అండ్ దే వేకప్ వెరీ ఎర్లీ, స్లీప్ వెరీ ఎర్లీ, అండ్ దే లివ్ యాక్చువల్లీ అ వెరీ హెల్దీ లైఫ్. కానీ వాళ్ళకి ఈ పొలాల కోసం ఇప్పుడు వేజెస్ అనుష ఏమైపోయింది అని అంటే, పంట వచ్చే ముందు బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజెస్, వర్షాల వల్ల డ్యామేజ్ అయిపోతున్నాయి. ఈ రూరల్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ అగ్రికల్చర్ ఇస్ గెటింగ్ డ్యామేజ్డ్. అండ్ అక్కడి నుంచి పనులు దొరకడం లేదు. ఏదైతే పొలాల పనులు కానివ్వండి, లేకపోతే డైలీ వేజెస్ తాలూకు ఏదైతే ఉన్నాయో, బికాస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ దేర్ ఎకానమీ, దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళని సెట్ చేయడానికి అదొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఎందుకు వీళ్ళకి నెల ఫ్రీబీస్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, దేర్ ఇస్ ఎ సెట్ ఒక పాయింట్ వరకు ఫ్రీబీస్ ఇవ్వడంలో తప్పులేదు, బికాజ్ వాళ్ళకి అది తప్పితే వేరే గత్యంతరం లేదు. బట్ మరీ మన ఎకానమీని బ్యాడ్ చేసుకున్నంత ఫ్రీబీస్ కూడా ఇస్తే అది ఇట్ విల్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని స్పాయిల్ చేయకూడదు. ఇప్పుడు ఒక 50+ ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇచ్చినా, లేకపోతే ఊర్లలోని వాళ్ళకి ఇచ్చినా, వాళ్ళకి రుణమాఫీ కానీ, లేకపోతే వాళ్ళకి పండించుకోవడానికి సబ్సిడీ కానీ, ధాన్యాల మీద, వాటన్నిటికీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని అంటే, ఇట్ విల్ సపోర్ట్ దేర్ సిస్టమ్. బట్ దేర్ చిల్డ్రన్, దే నీడ్ టు మేక్ ష్యూర్ వాళ్ళ పిల్లల్ని మనం చదివించాలి చక్కగా, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు ఇప్పించాలి.
ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే ఆ సిస్టమ్ ఎక్కువ సిస్టమ్ లాగా బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళకి ఇఫ్ దే స్టార్ట్ గివింగ్, ఇమాజిన్ ఇఫ్ టీనేజర్స్కి వాళ్ళకి ఫ్రీబీస్ అలవాటు చేసి, లేకపోతే తర్వాత మళ్ళీ ఉద్యోగస్తులకు కూడా ఫ్రీబీస్ అలవాటు చేస్తే ఇట్ ఈస్ అంటే మన ఎకానమీకే బ్యాడ్. మేకింగ్ దెమ్ లేజీ. Yeah, you're making everybody lazy, you know. That is something even I cannot. చిన్నప్పుడే వాళ్ళకి పని నేర్పించాలి అనేది కరెక్టే, కానీ అన్నిటికన్నా ముందు చదువు మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు నేర్పించడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ లాట్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ సెటప్. నేను ఒక టాపిక్ అసలు తీయకూడదు అనుకున్నాను, కానీ మీరు ఆన్సర్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డూ యూ థింక్ ఈవెన్చువలీ కాస్ట్ బేస్డ్ ఓటింగ్ పోతుందని మీరు అనుకుంటున్నారా? ఆంధ్రాలో ఎస్పెషలీ ఎక్కడికి వెళ్ళదు. మనం పుట్టాం ఈ కాస్ట్లోనే, పాడికి కూడా కాస్ట్లోనే. ఇది మనకన్నా పెద్దవాళ్ళు క్రియేట్ చేసి కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అనేది కాస్ట్ బేస్డ్ కాదు, మనకి ఇష్యూస్ బేస్డ్ పాలిటిక్స్ చెయ్యాలి అని ముందుకు వెళ్తే, అంటే ఈ రీజియన్లోని ఈ కాస్ట్ ఓటింగ్కి కాకుండా ఈ ఇష్యూ వల్ల మనం ఇది సాల్వ్ చేస్తే మనకి ఓట్లు పడతాయి అనుకొని ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ వెళ్తే మాత్రం అది నెక్స్ట్ జనరేషన్ మనం చెయ్యాలి, మన పిల్లలు చెయ్యాలి, అలా మనం వాళ్ళకి నేర్పించాలి, మనం ఫస్ట్ నేర్చుకోవాలి. అది చేస్తే 100% అది వెళ్ళే అవకాశం ఉంది. కానీ మనం ఎంతవరకు చేయగలం? యాజ్ ఎ యంగ్ పొలిటీషియన్ ఇప్పుడు నేను ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయిని బీసీలోని మ్యారేజ్ చేసుకున్నాను. నా పిల్లలకి ఏం నేర్పించాలి? ఏ కాస్ట్ అయినా ఒకటే అని నేర్పించాలి. అది నేను నేర్పిస్తానా? నేర్పించనా? రేపు నా కొడుకుకు రాజకీయాలు అవసరం ఉంటుందని ఎస్సీ కార్డ్ యూజ్ చేయాల్సి వస్తుందని చేస్తానా? ఇప్పుడు నా అంతలు నేను కూడా నా ఎస్సీ కార్డ్ వాడటం లేదా? నా సైడ్ నుంచి అది ఎంతవరకు వస్తుంది? కాస్ట్ ఇప్పుడు ఎందుకు కాస్ట్ ఇంపార్టెంట్ అవును కాదు అనే డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయంటే అనుష, అట్లీస్ట్ కొన్ని కాస్ట్లు పక్కన పెట్టేస్తారు. వాళ్ళలోని అప్లిఫ్ట్మెంట్ తేవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళల్లోని ఒక నాయకురాలో వస్తే వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజల్లోని విప్లవం. నాకు ఏ కాస్ట్ లీడరు అవసరం లేదు, నేనే ఒక లీడర్నని ప్రతి ఒక్కరు వాళ్ళంతలో వాళ్ళు ఇండివిజువల్గా వస్తే కాస్ట్ కార్డ్ అసలు వాడాల్సిన అవసరం ఏముంటుంది? ఒక లీడర్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. అందరూ నేను నా కాస్ట్ నాకు గొప్ప, నా కాస్ట్ నాకు గొప్ప, కానీ నా ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ నాకు గొప్ప అని ఉంటుంది. కానీ మన కంట్రీలోని I don't think so. I don't see a day where కాస్ట్ లేకుండా రాజకీయాలు కానీ ఇంక ఏదైనా సరే ముందుకెళ్ళడం అనేది ఇప్పుడప్పుడే జరుగుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్. యా, అదే ఎందుకంటే నా కలీగ్స్ నా ఏజ్ బేస్డ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల కన్నా కాస్ట్ గురించి చాలా చాదస్తంగా ఉన్నారు. నేను మారాలని అనుకున్నా, నేను మారుతానని అనుకున్నా, నా తోటి వాళ్ళే ఇలాగ ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళకేమి వాళ్ళ పేరెంట్స్ చేయటం లేదు, వాళ్ళే చేస్తున్నారు. ఇంకా ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ సో దేర్ విల్ బి అ చేంజ్. ఓకే, సో టీడీపీ తోటి వర్క్ చేస్తున్నారు కాబట్టి సిబిఎన్ గారి గురించి ఒక 1 or 2 questions I want to ask. On the internet, young people, when we watch him speak, ఇంత న్యూ ఏజ్ థింకింగ్ ఉన్నదేంటి అని చెప్పి మొన్న కూడా సమ్ స్నిప్పెట్ ఐ వాచ్డ్ అనమాట. 3 things that you want to do if you want to see a change in AP అని అడిగితే he's talking about AI. I just loved it. So, and then what I've heard of him is that administration, visionary, we've heard a lot of things and everybody echoes that. Right? So, మీరు లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి పార్టీ తోటి, వాట్ ఆర్ దోస్ స్ట్రాంగ్ వాల్యూస్ దట్ అంటే బయటికి అంత ఎవిడెంట్గా కనిపించనివి, if you can share with us? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సిబిఎన్ సార్ ఈజ్ ద సేమ్ లోపల నుంచి. అంటే ఆయనకి మరీ చిన్న డీటెయిలింగ్ కూడా ఆయన
దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ క్లోజ్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, నలుగురు ఉన్నప్పుడు నా నలుగురిని సజెషన్స్ అడుగుతారు. అండ్ హీ పిక్స్ అప్ 4 డిఫరెంట్ బెస్ట్ థింగ్స్ అండ్ హీ విల్ చూజ్ ఇట్. అంటే మనల్ని ఏదో మీటింగ్లో పెట్టేసి ఆయన చెప్పేసి, లేకపోతే నా మోనార్క్ లాగా డెసిషన్స్ అంటూ ఏమి ఉండవు సార్కి. ఆయన హిస్ అంటే ఆ లీడర్షిప్కి ఎలాంటిదంటే ఇన్ అయిపోతాం కదా మనం. అసలు స్టార్టింగ్లోని దెర్ వాజ్ one time I was working in his CMO last 2019 elections కన్నా ముందు 3 months I was working in Lokesh Anna's team. అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నేను I used to be like, ఏంటి అసలు సార్కి అడగాల్సిన అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి కూడా అవసరం లేదు. అందరికీ పని అప్పచెప్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత అప్పచెప్పిన పని గురించి అడుగుతారు. అది అడిగిన దాని గురించి దెన్ హీ విల్ ఫాలో అప్. అండ్ దట్ ఈస్ దేర్ ఫర్ లోకేష్ అన్న అండ్ సార్. ఇద్దరు కూడా వద్ద చెప్పాం కదా, అప్పచెప్పేసాం కదా, వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటామని కాదు, మీరు ఫింగర్ టోస్ మీద అలాగా ఉంటారనమాట. ఎప్పుడైనా ఏ నిమిషం అయినా దాని గురించి అడగొచ్చు. ఏదైనా సరే సార్ ఇప్పుడు ఏం అడగర్లే మనం లైట్ తీసుకున్నామంటే అది అడిగేటప్పటికి ఇంకా ఎంతమంది నా కళ్ళ ముందు ఇలా షేక్ అయిన మంది నేను ఎంత చూశానంటే హీ ఈజ్ సంథింగ్ అండి. అసలుకి మీరు ఇప్పుడు అన్నట్టు లైక్ యంగ్ థాట్ ప్రాసెస్. లైక్ చాలామంది ఆయన బిల్ గేట్స్ అదంతా వచ్చి, బిల్ క్లింటన్ అంతా వచ్చినప్పుడు 20 సంవత్సరాల కథ. అది 2002లో వచ్చారు వాళ్ళంతా. ఇప్పుడంతా ఏముంది, ఈయన ఏజ్ అయిపోయారు, థాట్ ప్రాసెస్ అంతా మారిపోతుంది అని అంటే హీఈస్ లైక్ అన్ ఐఫోన్. కొత్త ఐఫోన్ వస్తే కొత్త కొత్త ఫీచర్స్ అంతా వస్తున్నట్టు ఒక్కొక్క 6 నెలలకి ఆయనలోని కొత్త 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 ఐడియాస్, కొత్త కొత్త థాట్ ప్రాసెస్. Like he talks about green energy, about AI, artificial intelligence, he talks about solar, and he talks about everything futuristic and everything which is beneficial for the country, for the state, for every region. And it's so good to see somebody with such refreshing ideas అసలు మీరు ఆయన పేస్లో రన్ చేయాలి అని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆయనతోటి పరిగెట్టడం చాలా కష్టం. అండ్ ఫిజికలీ హీస్ సో ఫిట్. ఫిజికలీ మీరు ఐ అటెండెడ్ మీటింగ్స్ కదా ఈ ఎలక్షన్స్ కన్నా ముందు. ఇన్సైడ్ స్టోరీ అంటే ఈ ఎలక్షన్స్ ముందే ఒక షాకర్ నాకైతే. ఆఫ్టర్ ప్రచారం స్టార్ట్ అయింది, మాకు ఆయన కురుపంలోననుకుంటా కురుపంలో మీటింగ్ ఉంది, తర్వాత చీపురుపల్లిలోని బొబ్బిల్ నుంచి అటు వెళ్తారు, అలా ఒక షెడ్యూల్ ఇచ్చారు. చాపర్ దిగడం, మీటింగ్ చేయటం, మళ్ళీ అందరు లీడర్స్తో కలవటం, మళ్ళీ చాపర్ ఎక్కడం, మీటింగ్ చేయటం. హీ యూస్ టు డూ 3 మీటింగ్స్ ఎ డే. హూ డస్ దాట్? మీరు మండు టెండలోని అండ్ కొన్నిసార్లు ఎక్కడైతే చాపర్ లేదో అక్కడ నుంచి రోడ్ షో చేసుకొని వస్తే ముద్దైపోయేటోళ్ళం మేము. ఎండ అంటే హౌ మిడ్ సమ్మర్ ఇస్ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి నా ఏజ్ పొలిటీషియన్స్, నా ఏజ్ ఫ్రెండ్స్ అందరూ ఓఆర్ఎస్ ఇప్పించండి రా బాబు, గ్లూకోజ్ ఇప్పించండి అని ఆ పక్క నుంచి వాటర్ ఇస్తున్నా కూడా ఉండమ్మా అని అనేవాళ్ళు. మేము అక్కడ ప్రచార రథం మీద ఇలా నిల్చొని వెనక నుంచి చూసి అసలు మాకు ఆ సెక్యూరిటీ వాళ్ళు చెమటలు కట్టుకి ఇక్కడంతా అంతా మండు టెండలోని ఆ ఏజ్లోని నేనైతే అసలు షాకర్ నాకైతే. అండ్ ద డెడికేషన్. ఎవరైనా ఇప్పుడు మామూలుగా అలాంటి స్థాయి నాయకులు ఎవరైనా వచ్చి మాట్లాడతానంటే తర్వాత మాట్లాడతానమ్మా ఆ టైప్లోనేది అంటారు కదా, ఆయన అందరినీ కలుస్తారు. అందరూ ఇటు మీకు మధ్యాహ్నం 2 గంటలు అయిపోతుంది, భోజనం చేయలేదు, 3 అవుతుంది, 4 అవుతుంది, ఏదో మధ్యలోని ఏదైనా ఇస్తే ఒక డ్రై ఫ్రూట్ లాంటిది ఏదైనా తినేసి మళ్ళీ ఆయనకున్న బెస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కూడా పక్కన పెట్టి, ఫుడ్ విషయంలో పక్కన పెట్టి మరి ప్రజల కోసం అనేది ఎలక్షన్ టైంలో మాత్రం ఐ వాజ్ షాక్డ్. నేనైతే నాకు భయం వేసింది, నిజంగానే భయం వేసింది. సార్ తాలూకా క్యాంపెయినింగ్ చూసి చాలా విగ్రస్గా వెళ్తున్నారు. అసలుకి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అనుకో. 4-5 మీటింగులకే ఇంటికి వచ్చి ఇలా పడిపోయి అసలు మమ్మీ కొంచెం జ్యూసీ, మమ్మీ కొంచెం ఓఆర్ఎస్, ట్యాంగీ అనుకొని తాగి తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని నో స్టాపింగ్ ఫర్ సార్.
ఈరోజు కర్నూలు అంటారు, రేపు శ్రీకాకుళం అంటారు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, మళ్ళీ వైజాగ్ అంటారు, గోదావరి కవర్ చేస్తారు, తర్వాత మళ్ళీ కడప అంటారు. సో ఇట్ వాజ్ చాలా కాంట్రాస్ట్గా ఉండింది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఈ జిల్లా చేసిన తర్వాత ఇంకో జిల్లాకి వెళ్దాం లేదు, ఈ జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా మొత్తం అంతా ఎటు చేసేసారు అసలుకి. ఇట్ వాస్ హ్యాట్స్ ఆఫ్ అస్ అండ్ కవర్డ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. మేమైతే దండం పెట్టేసాం. ఆయన ఏజ్ వాళ్ళు నేను చెప్తున్నా, లైక్ ఎ లాట్ ఆఫ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కానీ ఆయన ఏజ్తో పాటు ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళందరూ అయితే అయ్యి బాబాయ్ మేమైతే పైకి వెళ్ళిపోతామని అన్న వాళ్ళు చాలామంది. అమ్మో గ్రీష్మ ఏంటి సార్ అని అంటే హీస్ గ్రేట్ అండి, అసలు చాలా అనుకో. ఈ ఐ హ్యావ్ అన్ అదర్ క్వశ్చన్, బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, లీడర్స్ యూజువలీ మేము ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి అంటే దే ఎర్న్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ దెన్ యూ లుక్ అప్ టు దెమ్. ఇట్స్ సో ఈజీ ఫర్ యూ, అంటే వాళ్ళు ద వే దే లివ్ చూసి మనం ఇన్స్పైర్ అయిపోతాం. ద వే యూర్ టాకింగ్ ఇస్ లైక్ దట్, హౌ యు ఆర్ ఇన్స్పైర్డ్. ఓ యా, డెఫినెట్లీ. అండ్ అంటే ఆయన్ని దూరంగా చూసి ఒక పొలిటీషియన్గా చూసిన ఏజ్ ఒకటి కాలేజ్లోని, వెన్ వీఆర్ సీయింగ్ సమ్ ఇంటర్నేషనల్ ఫిగర్స్ ఆర్ కమింగ్, సిటీ ఈజ్ డెవలపింగ్, అదొక ఏజ్ నాకు. దెన్ స్లోలీ కేమ్ an age where he was putting up a point in opposition. Then there was an age where he was taking a stand in national politics. Then there was an age where the state separation was happening, tough decision for both the states, but he had to take a call. Then there was time when he state separate ayindi, he was the first chief minister for separate Andhra Pradesh. That was a time where he had to get investors, then he had to prove himself in that 5 years. And that was a different person. That was a different leadership only, what he was doing, sir. ఆ తర్వాత అపోజిషన్లోని అంత తక్కువ మెజారిటీతో ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేసి అంత అవమానపడి అదొక ఫేజ్. సార్ జైలుకి వెళ్ళినప్పుడు ఆయన్ని క్లోజ్గా చూసిన వాళ్ళల్లోని మా ఫ్యామిలీ ఒకటి, అది చాలా టఫ్. అంటే సీయింగ్ దేర్ ఫ్యామిలీ ఇన్ దట్ పొజిషన్ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్. అదొక ఫేజ్. అంటే బయటకు వచ్చిన తర్వాత 18 గంటలు ర్యాలీ వేసుకొని వచ్చారు రాజమండ్రి జైలు దగ్గర నుంచి, విడుదలైన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి. ఇట్ టుక్ 18 hours ర్యాలీలో. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుల్ని, ప్రతి ఒక్క కార్యకర్తని పలకరిస్తూనే వచ్చారు ఆ ఏజ్లో కూడా. దట్ వాజ్ ఎ ఫేజ్. అండ్ దెన్ దిస్ ఈ ప్రచారం వాజ్ ఫేజ్. అండ్ దెన్ సీయింగ్ హిమ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ యాజ్ అ ఫేజ్. అండ్ దెన్ సీయింగ్ నౌ సచ్ అన్ ఏమంటారు థాట్ ప్రాసెస్ మారిపోయింది ఆయనది. ఏంటి అని అంటే, నా స్టేట్ ఇంపార్టెంట్ టు టేక్ దిస్ గ్లోబలీ, అసలు మన ఇండియాలోనే నెంబర్ 1 ఎలా ఉండాలి అనేది థాట్ ప్రాసెస్. సో ఆల్ దీస్ ఫేసెస్ ఐ ఓన్లీ లెర్న్డ్ వన్ థింగ్, అది మనం ఒక దగ్గర ఉంటే అలాగే స్టాగ్నెట్గా ఉండిపోతాం. మనం ఖచ్చితంగా ముందు అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్ పాలిటిక్స్ పట్టుకొని, లేకపోతే కక్ష రాజకీయాలు చేసుకోనో, లేకపోతే పాతకాలం చింతకాయ టైప్లో అలా ఉండిపోతే మాత్రం అలాగే ఉండిపోతాం. నేను నా యంగ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకోలేని చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటి అని అంటే, మనం ఏదైనా ప్రజల మనుషులం, మనం జవాబుదారీతనం కూడా వాళ్ళకే చెప్పాలి, మనం లాయల్గా ఉండి డిసిప్లిన్గా ఉండాలి. లెట్ ఇట్ బీ పొలిటికల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్లీ పర్సనల్ లైఫ్. మనలో డిసిప్లిన్ ఉంది అని అంటే మన చుట్టుపక్కల వాళ్ళలో కూడా డిసిప్లిన్ వస్తుంది. మనం డెడికేటెడ్ తోటి పని చేయాలి. పీపుల్ ఫస్ట్, వర్క్ ఇస్ వర్షిప్, అండ్ దెన్ డిసిప్లిన్. దీస్ థింగ్స్ హ్యావ్ మోటివేటెడ్ మీ ఇమ్మెన్స్లీ ఇన్ సో మెనీ వేస్. And it's not just in politics, in personal life also. ఆయన సూత్రాలు నేను చాలాసార్లు I used it in my personal life, and I'm a very happy person today. And I keep telling him also, leadership training అని టీడీపీ వాళ్ళకి ఇచ్చేవారండి, లీడర్స్కి లీడర్షిప్ ట్రైనింగ్ అని ఒక 1 week పెట్టుకొని, మనం మన నాయకులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, సత్సంబంధాలు ఎలా ఉండాలి,
పార్టీలోని మనం ఉన్నప్పుడు ఎలా నడవడిక ఉండాలి, మనం మాట్లాడే తీరు ఎలా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట పార్టీకి బాగుండాలి తప్పితే మనం పార్టీకి చెడ్డ పేరు తీసుకొని రాకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట నాయకుడికి మంచి పేరు తేవాలి కానీ నాయకుడికి చెడ్డ పేరు తేకూడదు. మనం ప్రతి ఒక్క విషయంలోని ఆచితూచి ఎలా ఉండాలి, ప్రజల మధ్యలోని ఉంటూ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ఎలా కృషి చేయాలి, బ్యూరోక్రసీ తోటి ఎంత బాగుంటే మనం ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. దీస్ ఆర్ ఆల్ లీడర్షిప్ ట్రైనింగ్ దట్ వీ యూస్ టు హ్యావ్. This is something that every year we keep having. Even now we have it in party office. ఇది అన్నగారు స్టార్ట్ చేసింది, తర్వాత సార్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది. ప్రతి ఒక్కరిలోని ఎందుకంటే మనకి ఇది మన స్ట్రక్చర్, ఒక పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే కింద విలేజ్లోని కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒకే ప్యాటర్న్లో మాట్లాడాలి మనం. ఒకళ్ళు అప్ అండ్ డౌన్ అంటూ ఏది ఉండకూడదు. ఈ మెసేజ్ అనేది దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు కాల్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ CBN. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు కాల్. అది నెక్స్ట్ తరాలకి మనం నేర్పించడానికి ఎంత నేర్పించాలో అంత నేర్పించడానికి ప్రయత్నించాలనేది అదొక తపన నాకైతే. లోకేష్ గారిలో కూడా మీరు, బికాజ్ యూ వర్క్డ్ విత్ హిమ్, వాట్ ఏ చేంజ్. It's what crazy అసలు the way he's evolved. అంటే అతని మాట తీరులో కూడా ఎంత డిఫరెన్స్ వచ్చింది ఫ్రమ్ లైక్ మేబీ 5 years బ్యాక్ నుంచి ఇప్పటికి. అసలు ఆయన మామూలుగానే ఆ మనిషి. అంటే మేము ఇంటర్నల్గా మీటింగ్స్ అదంతా జరిగినప్పుడు ఆయనతో కూర్చున్నప్పుడు అసలు మీరు ఫాలోఅప్ చేయటం కానీ, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడడం కానీ, సబ్జెక్ట్ గురించి టాపిక్ మీద అవగాహన ఉండడం కానీ, ఒక నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళకి పని అప్పచెప్పడం కానీ, ఆయన అసలు తండ్రికి తరగ్గా తనయుడు నిజం చెప్పాలి అంటే. బట్ వెన్ ఇట్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇన్ స్టేజ్ ఒక పాయింట్లోని, బికాస్ ఈ తెలుగు మాటల నుంచి ఇంగ్లీష్ నుంచి మా తెలుగు, ఈ ట్రాన్సిషన్ వాజ్ వెరీ, ఆ క్రూషియల్ పాయింట్స్ని పట్టుకొని వాటిని ట్రోల్ చేసి అండ్ దెన్ బాడీ షేమింగ్ చేసి ఇవన్నీ పట్టుకొని ఇట్ వాజ్ వెరీ జనాలన్నీ ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకున్నారే తప్పితే వేరే వాళ్ళ పార్టీ ఈయనలోని మార్పుకి అదే కారణమైంది. లోకేష్ అన్న దాంట్లోంచి అదే నిప్పులోని పెడితే వెన్ యూ పుట్ ఐరన్ త్రూ ఇట్, అది బాగా అయ్యి ఇట్ బికమ్స్ ఈవెన్ బెటర్ అని అంటారు చూడండి, అలాగే అయ్యింది. అండ్ హీ బికేమ్ సో పాలిష్డ్, హీ సచ్ ఎ లీడర్ నౌ. నేను అసలుకి ఇప్పటికే అంట అందరితోటి, యువగలం ముందు లోకేష్ అన్న ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, యువగలం తర్వాత హీజ్ ఎ కంప్లీట్ జెంటిల్మెన్. ఆయన వేరే ప్రజానాయకుడు అయిపోయాడు. కష్టాలు నష్టాలు అసలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, ప్రజలు ఎలా ఉంటారు, ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు సమస్యలు అంటూ ఎలా ఉంటాయి, యూత్కి ఏం సమస్యలు, ఆడవాళ్ళకి ఏం సమస్యలు, పిల్లలకి ఏం సమస్యలు, ప్రతి ఒక్క ఏరియా అంటే మీకు రీజన్కి రాయలసీమకు ఒక సమస్య ఉంటుంది, ఆంధ్రాకు ఒకటి ఉంటుంది, ఉత్తరాంధ్రకు ఉంటుంది, కృష్ణ, ప్రతి ఒక్క జిల్లాకి ఎలా ఉంటుంది, వాటర్ రిసోర్సెస్ ఏంటి, అసలు ఎవ్రీ సింగిల్ థింగ్ హీ లర్న్డ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ముందంతా యాజ్ అ మినిస్టర్ ఆయన చేసినప్పుడు, ఆయనకి పంచాయతీరాజ్ మినిస్టర్ చేసినప్పుడు ఆయనకి ఒక అవగాహన ఉండింది. హీ గేవ్ హిస్ బెస్ట్. అవార్డ్స్ వచ్చాయండి 2014 దాంట్లోనే. హీ గాట్ ద బెస్ట్ అవార్డ్స్ ఫర్ పంచాయతీరాజ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ సెక్టర్ నుంచి ఈ యువగలంలోకి వెళ్ళినప్పుడు ప్రజల్లోకి వచ్చేటప్పటికి అసలు దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్ అవుట్ ఆఫ్ హిమ్. ఒక వాల్కనో ఎరప్ట్ అయినట్టు ఒక వెరీ డిఫరెంట్ పర్సన్. అసలు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తెలుసా నాకు. ఐఎమ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ CBN అండ్ ఐఎమ్ ఫ్రమ్ లోకేష్ అన్న టీమ్ అని. మీకు స్టార్టింగ్లోనే దెన్ ఐ టోల్డ్ యూ లైక్ పాలిటిక్స్ మేము అందరం ఎంటర్ అయ్యాము అని అంటే ఎస్, ఫ్యామిలీ సైడ్ నుంచి మాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది కాబట్టి మేము వచ్చాం, అది కరెక్టే. కానీ మాకు దెర్ ఇస్ ఎ డిఫరెంట్ చేంజ్ దట్ వీ వాంట్ టు సీ ఇన్ పాలిటిక్స్, వీ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. ఈ కక్షపూరితమైన ఫ్రాక్షన్ కానీ, లేకపోతే ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కానీ, లేకపోతే పర్సనల్ అటాక్స్ చేయటము, లేకపోతే ఈ మార్ఫింగ్లు, సోషల్ మీడియాలు, ఆడవాళ్ళని అనడము, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనడము, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ వాట్ వీ వాంటెడ్. ఇప్పుడు మేము ఏదైనా దాని గురించి మాట్లాడాము అని అంటే మాకు ఎలా అయిపోయింది అని అంటే, ఒక మమ్మల్ని థ్రెష్హోల్డ్గా ఇలా గోడకి ఎవరినైనా పిల్లిని కూడా గదిలో పెట్టేస్తే అది రక్కేస్తుంది అని అంటారు చూడండి, మమ్మల్ని అలా పెట్టి అలా చేశారు లాస్ట్ 5 years. కానీ దట్ ఈస్ నాట్ ద పర్పస్ దట్ మేము అందరం రాజకీయాల్లోకి వచ్చింది.
మేము మా తరతరాల నుంచి ప్రజలు మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఇలాంటి సిబిఎన్ సార్ అండ్ లోకేష్ అన్న అండర్ దేర్ లీడర్షిప్ that is only possible to do justice to our మోటివేషనల్ ఏదైతే మా ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దిట్ ఇస్ మోటివేషన్ ఫర్ అవర్ ఇంటెన్షన్. మాకు లోపల నుంచి వచ్చిన ప్రజలకు సేవ చేయాల్సిన అనుకున్న కోరిక అది వీళ్ళ త్రూనే వీళ్ళ లీడర్షిప్ త్రూనే వస్తుంది అని అనుకొని నాకు చాలా ఎర్లీగానే అర్థమైపోయింది. నేను ఐ సిట్ విత్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్, వేరే పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ తాలూకు ఇంటెన్షన్ వేరు. వచ్చామా, దండుకుందామా, ఇచ్చేద్దామా, ఇన్ని వర్కులు వచ్చాయా, ఇంత పర్సంటేజ్ తీసుకుందామా, ఇవే డిస్కషన్స్ వీళ్ళల్లోనే. మనం ఈ ఊరికి ఇలా చేద్దాము, ఈ సెక్టర్కి ఇలా చేద్దాము, ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఇలా చేస్తే బాగుంటుంది, కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ తోటి డిస్కషన్స్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాము, వీళ్ళల్లోని జాబ్ చేద్దాము, వాళ్ళల్లోని మా కాన్స్టిట్యున్సీలోని పిల్లలకి జాబ్స్ ఇప్పిద్దాం. ఈ డిస్కషన్స్ ఏమి ఉండవు తెలుసా వేరే పార్టీలోని. అంటే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ దట్ అదే ఆ ఒక పార్టీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్ కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. అంటే మీలోని మీరు తయారు చేసే నాయకుల్లోని కూడా ఇంత భయంకరమైన నాయకుల్ని తయారు చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. మిస్టర్ ఎక్స్ సీఎం షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. యూ నాట్ ఓన్లీ బికేమ్ ఏ వర్స్ట్ సీఎం అండ్ యు ఆర్ మేకింగ్ అదర్స్ ఆల్సో హూ ఆర్ యంగ్ పొలిటీషియన్స్ వాళ్ళ ఎయిమ్ గోల్ కూడా చెడగొట్టారు. అది వెరీ సాడ్. కమింగ్ బ్యాక్ టు లోకేష్ అన్న, యూ హ్యావ్ టు మీట్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. హీస్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ హీస్ సో వార్మ్ అండి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ వెన్ ఐ లాస్ట్ మై చైల్డ్ అండ్ దెన్ వెన్ మై మమ్ వాజ్ గోయింగ్ త్రూ అ బైపాస్, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ ద హాస్పిటల్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఈ టైంలో కూడా దెర్ వర్ లాట్ ఆఫ్, అంటే ఎలా అంటే పొలిటికల్గా చాలా రూమర్స్ వచ్చి నా గురించి చాలా మాట్లాడి ఇవన్నీ తట్టుకోలేకపోయేదాన్ని. అన్న దగ్గరికి వెళ్ళేదాన్ని, ఏంటన్నా నా గురించి ఇట్లా అంతా వస్తుంది, నేను కష్టపడుతున్నాను అయినా కూడా ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారా అని అంటే, రాజకీయాలు అన్న తర్వాత ఇలా దులిపేసుకోరా, అంతా బాగానే ఉంటుంది, ఇట్స్ ఓకే, యువర్ గోల్ ఈజ్ డిఫరెంట్, యువర్ ఎయిమ్ ఈజ్ డిఫరెంట్. ఆ తర్వాత నీకెందుకు టికెట్ ఇవ్వలేదు అనుకొని చాలామంది నా దగ్గరకు వచ్చి, నువ్వెందుకంటే నీకెందుకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు కష్టపడ్డావు, యూ హ్యావ్ అదర్ పొలిటీషియన్స్ సపోర్ట్ కూడా ఉంది, ఎందుకు నీకు ఇవ్వలేదు, వేరే పార్టీకి వెళ్ళిపో, అది ఇది అబ్బో చాలా చెప్పేవాళ్ళు. అన్నీ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకునేదాన్ని. లైక్ ఐ హ్యావ్ ఎ లిబర్టీ ఆఫ్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్. నాకు ఇట్స్ నాట్ దట్ ఎవరైనా చెప్పారు అని అంటే బాధపడి అలా వదిలే రకం కాదండి. ఐ యూస్ టు టెల్ హిమ్, అన్న ఇలాగ అంటున్నారు ఇలా అంటున్నారు అని అంటే, నేను నీ కెరియర్ ఫ్యూచర్ ప్లాన్ చేశాను, ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ ఇట్, ఎంజాయ్ మదర్హుడ్, యూ ఫస్ట్ ఎంజాయ్ ఇట్, నో హ్యాపీగా ఇప్పుడే మదర్ అయ్యావు, అనవసరమైన డిస్కషన్స్ వాటిలోని పడొద్దు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అని అనుకొని. ఈజ్ అ వెరీ వార్మ్ పర్సన్. ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను నేను అన్న దగ్గరికి వెళ్ళి, లైక్ ఎన్నిసార్లు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్, ఏంటి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, ఏంటి సోషల్ మీడియాలోని ఏంటి, ఎట్లా మనమేమో సిద్ధాంతాలతో చేయాల్సిన రాజకీయాలు అని అనుకుంటున్నామన్నా, ఏంటి అని అంటే వాళ్ళు అంతే అమ్మ, వాళ్ళు దట్ ఈస్ హౌ దే ఆర్, యూ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్, బీ బ్రేవ్. నాతో పాటు చాలామంది లేడీ పొలిటీషియన్స్ చాలామంది వచ్చి లోకేష్ అన్నకి చెప్పుకుంటే అందరికీ ధైర్యం చెప్పేటోడు. ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్. ఏం మీ తప్ప మీ తిప్పలు మీరు పడండి, రాజకీయాలు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయి, ఏం మీకు తెలియవా అనుకొని రఫ్గా చెప్పేస్తే అయ్యేపోద్ది. యునో యూ డోంట్ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 hour మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయనకున్న దాంట్లోని, ఆయనకున్న పనుల్లోని ఎందుకమ్మా బాధపడతావా అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఏం మీకు తెలీదా రాజకీయాలు అంటే ఇలా ఉంటాయో, మేము ఉత్తినే వచ్చేసారా, ఉత్తినే మీకు అన్నీ అండేస్తారా అని అనుకొని రఫ్గా మాట అనేస్తే అయిపోతుంది. బట్ దట్స్ నాట్ హిమ్. హీస్ ఎ వెరీ ఎఫెక్షనేట్ పర్సన్, హీస్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. బీయింగ్ వన్ సన్, ఒకే కొడుకు, అమ్మంటే ఇష్టం, నాన్నంటే చాలా ఇష్టం, కొడుకు అంటే చాలా ఇష్టం, భార్య అంటే అపారమైన ప్రేమ. When you respect women in your family, you respect other women also. That is what Lokesh Anna is. That's why I'm stuck to his team, because he respects women a lot. పొలిటీషియన్స్ని యూజువల్గా చూస్తే ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్
మీరు ఇందాక అన్నారు కదా హౌ సిబిఎన్ గారు వాజ్ ఆమ్ని ప్రెసెంట్ డ్యూరింగ్ క్యాంపెయిన్. సో దట్స్ ద ఎగ్జాక్ట్ వర్డ్. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మాకు ఐడియలీ నేను ఏ పర్స్పెక్టివ్ నుంచి పాయింట్ చేస్తున్నాను అంటే, వెన్ ఎవర్ వీ సీ అ లీడర్ ఆర్ వెన్ ఎవర్ వీ సీ సంథింగ్ ఇన్స్పిరేషనల్, సంథింగ్ రెవల్యూషనరీ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, వీ వెరీ ఇంప్లిసిట్లీ స్టార్ట్ లెర్నింగ్ a couple of things. కొన్ని నేర్చుకుందాం అనుకుంటాం, ఓహో ఇలా ఎలా ఉండొచ్చు ఇలాంటివి. అలా పొలిటీషియన్స్ ఎస్పెషలీ లీడర్స్ లైక్ దిస్, ఐ విల్ యూజ్ ద వర్డ్ లీడర్ ఇన్స్టెడ్ ఆఫ్ పొలిటీషియన్ హియర్, లీడర్స్ లైక్ దిస్ ఇంత మెంటల్ బ్యాండ్ విడ్త్ ఎలా ఉంటది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం 2-3 పనులు చేసి కాదు అందరికి బాబోయ్ ఇంకా ఈరోజు మళ్ళీ ఇంత మెంటల్ బ్యాండ్ విడ్త్. ఐఎమ్ షూర్ మీరు ఎలాగైతే అన్నారో 10 years బ్యాక్ మీరు ఇట్లా కాదు, ఇంత పేషెంట్ కాదని మీరు నేర్చుకున్నారు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి, మెంటల్ బ్యాండ్ విడ్త్ ఒకటి. ఇఫ్ సంబడి, let's say somebody is working in a startup, okay, or they have their own startup, let's say you're talking to that person, okay, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు చూసిన లీడర్స్ దగ్గర నుంచి వాట్ వుడ్ యువర్ సజెషన్ బీ దట్ నేను ఈరోజు 3 పనులే చేయగలుగుతున్నాను కానీ నాకు 10 చేయాలని ఉంది, దట్స్ మై గోల్. కాకపోతే ఇట్స్ నాట్ అబౌట్ హార్డ్ వర్క్, లేజినెస్, అది కాదు. దిస్ పర్సన్ ఇస్ రెడీ టు డూ వాట్ ఎవర్. కాకపోతే ఇంతే చేయగలుగుతున్నాను, హౌ కెన్ ఐ అచీవ్ దట్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? ఏదైనా సరే ఏం చేసినా కూడా ఒక్క పనైనా చేయని, 2 పనైనా చేయని, 100 పనైనా 100% ఇచ్చేటట్టు అయితేనే చెయ్యండి. అది నా దగ్గరకు వచ్చిన ఎవరైనా కూడా, ఇప్పుడు నాకు ఎవరైనా సరే ఈ పలానా జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అంటే అందరికీ నేను ఇచ్చేసేస్తాను, వచ్చేసేస్తాను అని చెప్పడం కాదు. మీ పరిధిలోని మీరు చెయ్యగలిగితేనే హామీలు ఇవ్వండి, మీరు చెయ్యగలిగితేనే చెప్పండి. దట్ ఈస్ వాట్ ఐ డూ. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఏమని అంటే, మాకు సర్టన్ ఇలా కానిస్టేబుల్గా ఎగ్జామ్ రాస్తున్నాడు మా బ్రదరు, మా కార్యకర్త తాలూకా బ్రదర్ ఎగ్జామ్ రాస్తున్నాడు, మీరు ఎక్కడైనా వేపిస్తారా అని. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నా వల్ల ఏమైనా అవుతే చేస్తాను అని అన్నాను. ఆయన ఎలిజిబుల్ అయితే అని. ఎగ్జాము తను కొంచెం బాగా చదవడేమో అని అన్నాను. నేను అలాంటివి చేయనండి అని చెప్పాను. అంటే అమ్మా మనం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కదమ్మా అనేది. నేను కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాను, మా అమ్మగారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. కానీ ఎలిజిబుల్ లేని పర్సన్కి మనం అవకాశం ఇస్తే, అసలు ఎలిజిబుల్గా ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే ఆయన ప్లేస్లోని వాళ్ళు కోల్పోతారు అన్న. మీరు దయచేసి ఏమనుకోకండి. ఎగ్జామ్ రాయనివ్వండి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలిజిబుల్ అయితే నా చేతిలోని ఏదైనా ఉండి సాయం చేయగలిగితే ఒక మాట చెప్పమంటే చెప్తాను అని అన్నా. అలా మన పరిధిలోని మనం చేయగలిగినవి 100% ఎప్పుడు చేయాలి అని అంటే, వెన్ ఇట్ ఈస్ ట్రూత్ఫుల్లీ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటేనే తప్పితే మనం ఏది యాక్సెప్ట్ చేయకూడదు అనుకొని చాలా యంగ్ ఏజ్లోనే తెలుసుకున్నాను నేను. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండాలనిపిస్తుంది, అప్పుడు అది చేసేయాలనిపిస్తుంటుంది, 4-5 ఇంటర్వ్యూలు, 4 మీటింగ్స్ అన్నీ చేయాలనిపిస్తుంటుంది. మీరు 100% అది చేయలేనప్పుడు అది టేకప్ చేయకూడదు, కమిట్ అవ్వద్దు. ఏదో 10% అని అంటే అది మీకు ప్రయోజనం ఉండదు, ఎదుటోడికి కూడా ప్రయోజనం ఉండదు. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ దోస్ పీపుల్. 10 చేసి కూడా వాళ్ళు 10 వాటికి 100% ఇవ్వగలుగుతున్నారు అని అంటే వాళ్ళు చాలా గ్రేట్. నా ఉద్దేశంలోని దోస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ లీడర్స్ లైక్ సిబిఎన్. మీరు ఇప్పుడు మీతో మాట్లాడతారు, ఒక నిమిషం ఎవరైనా వస్తారు, వాళ్ళకు 100% ఇస్తారు. ఇంకొకరు ఎవరైనా వస్తారు, డిపార్ట్మెంట్ గురించి ఇమాజినరీగా మున్సిపాలిటీ దాని గురించి 100%, ఇంకేదో సడన్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి 100%. హీ గివ్స్ 100%. That's what I'm saying. Some people are extraordinary leaders like them. I think with age, with experience and with extreme study, ఆయన బాగా చదువుతారండి సార్ కూడా. నేను ఇప్పటికీ అందరికీ అదే చెప్తాను, గెట్ ఎ బుక్ అండ్ ఎ పేపర్, పెన్ అండ్ పేపర్, రాసుకోండి. రాసిన తర్వాత అది చదువుకోండి. ఆయనకి ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ చదువుతారు. సో మీరు ఎంత చదవగలిగితే, ఎంత సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటే అప్పుడు మీరు 100% ఇస్తారు. సో మోర్ నాలెడ్జ్, గ్యాదర్ మోర్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్. యూ వాంట్ టు గివ్ 100% ఇవ్వకపోతే ఏ పని చెయ్యొచ్చు. ఐ రియలీ లైక్ యువర్ సజెషన్, ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు గో ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్. కాకపోతే ఐ లవ్ ద సజెషన్ దట్ 2-3 చేసినా, బికాస్ ఎవ్రీబడి కెనాట్ హ్యావ్ ద సేమ్ మెంటల్ బ్యాండ్విడ్త్. ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా చేసేద్దామని అనుకుంటారు కానీ
ఏమి చేయలేక మిగిలిపోతారు. రాసుకుంటే కొంచెం ఇవి చేద్దాం, ఈ రోజుకి ఇవి చేద్దాం, రేపు ఇవి చేద్దాం, ఈ వారానికి ఫినిష్ చేసుకుందాం, ఒక గోల్ లాగా సెట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్. మనం అట్లీస్ట్ మన గోల్స్ అన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఈరోజే అన్నీ చేసేద్దాం, ఒక ఇది సరేలే ఇంత చేసించాలో అని అనుకుంటే దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ యువర్ గోల్స్. దట్స్ అ గుడ్ పాయింట్. సో టెల్ మీ మీ కెరియర్ గోల్స్ ఏంటి, విజన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? You recently received the MLC post. Congratulations. Thank on you that. so much. So what are your plans now? Actually, MLC was a surprise, shocker for me. Just the MLC ఇవ్వక 3 months before women finance cooperative chairman గా చేశారు. Correct. అది ఇచ్చిన 3 monthsకి ఇది ఇచ్చారు అని అంటే ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అమ్మ మీ బయోడేటా కావాలంటే నాది కాదు మమ్మీదంటే మమ్మీది మా దగ్గర ఉంటుంది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఇస్తారనుకుంటాను. ఇట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. నాకు అసలు ఐడియా కూడా లేదు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నో, పదవి అనేది సడన్గా వస్తుంది. ఆ పదవితోటి ఏం చేయాలనుకుంటున్నారో మనం ప్లాన్ చేయాలి. పార్టీ ఒక సజెషన్ ఇస్తుంది, పార్టీ ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ సజెషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవుతూ పర్సనల్గా మనకి ఏవైతే గోల్స్ మనం చిన్నప్పటి నుంచి ఏదైతే సొసైటీ చేంజెస్ కోసం, మన కాన్స్టిట్యున్సీ చేంజెస్ కోసం, స్టేట్లో చేంజెస్ కోసం, ఎస్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదైతే చేయాలని అనుకున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ యోర్ ఓన్ స్పేస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు పిక్ issues, you have to talk about issues which are very important to be spoken, like women protection, child protection, the women empowerment, child labor. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మన కళ్ళ ముందే జరుగుతుంటాయి, కానీ మనం దాని గురించి మాట్లాడం. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత టీవీలో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ముందే దాని గురించి ఉమెన్ ప్రొటెక్షన్ గురించి ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ ఇట్, వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ హెల్త్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మన కాళ్ళ మీద ఆడవాళ్ళం నిలబడితే ఇల్లంతా రన్ అవుతుంది. వీ నీడ్ టు బీ అ సపోర్టింగ్ సిస్టమ్ టు ద ఫ్యామిలీ, నాట్ లైక్ ద మోస్ట్ డామినెంట్గా ఉండి ఏదో మగవాళ్ళని తొక్కేయాలని కాదు నేను చెప్పేది. 2 చేతులు కలిస్తేనే మనం క్లాప్ చేయగలం. వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే ఇల్లు నడవగలదు, బాగా ప్లెజెంట్గా హ్యాపీగా నడవగలదు. అలాంటప్పుడు తెలివితేటలతోటి ఉండి ఏదో చెయ్యాలి అని తపన ఉన్న ఉమెన్, వాళ్ళకి చిన్న ఫైనాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి దే కెన్ డూ వండర్స్. అలాంటి వాటి మీద దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ స్పీక్ మోర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, డూ మోర్ వర్క్. ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే రేపు ఫ్యూచర్లోని నా గోల్స్ నాకే దాని మట్టుగా అవి పాత్స్ అవుతాయి. ఇది నా గోల్, అది నా గోల్ అంటూ నిజంగా నాకంటూ ఏం లేదు. త్రూ అవుట్ మై పొలిటికల్ జర్నీ ఐ జస్ట్ వాంట్ టు బీ అ గుడ్ లీడర్, అ గుడ్ పొలిటీషియన్, అ గుడ్ లేడీ who has supported in most valuable and మాట్లాడని సబ్జెక్ట్స్ మీద మాట్లాడాను అనుకోండి. లెట్ ఇట్ బీ స్పీకింగ్ ఫర్ ట్రాన్స్జెండర్స్, లెట్ ఇట్ బీ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ, లెట్ ఇట్ బీ ఇప్పుడు మాట్లాడినట్టు కాస్ట్ సిస్టమ్ గురించి, ఓనింగ్ యువర్ ఓన్ కాస్ట్, సపోర్టింగ్ యువర్ ఓన్ కాస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ మేకింగ్ ఎవ్రీబడి ఫీల్ ఈక్వల్. నాట్ జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఈ కాస్ట్ గొప్ప ఆ కాస్ట్ గొప్ప అని కాదు. అట్లా ప్రతి ఒక్క దాని గురించి ఈ జర్నీలోని నా జర్నీ అలా సాగుతూ ఉంటే నాకు కావాల్సినవి నేను అనుకున్నవి మధ్యలో అవే రిసీవ్ అవుతుంటాయి. అండ్ ఐ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఐఎమ్ టాకింగ్ అప్స్ అండ్ డౌన్స్ ఆల్సో. మీకు క్రిటిసిజం అంతే లెవెల్లో కొడతా ఉంటుంది, మీకు మెప్పు అలాగే వస్తూ ఉంటుంది. ఇట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే నాకు కావాల్సింది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ గోల్ మా తాతయ్య మా మమ్మీ తెచ్చిన మంచి పేరు చెడగొట్టకుండా నా పేరు కూడా ఆ లెగసీలోనే యాడ్ చేస్తూ అలా బండి సాగించడమే నాకు కావాలి. మీరు స్పోక్స్ పర్సన్ ఎందుకయ్యారో నాకు అర్థం అవర్ తర్వాత. బట్ నో లవ్లీ, ఐ థింక్ మీరు లైక్ ఆఫ్టర్ యూ వర్క్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఓన్లీ కెన్ యూ యాక్చువల్లీ స్పీక్ లైక్ దిస్. 100%. దీనికన్నా ముందు I used to be very irrational.
కట్టే కొట్టే తెచ్చే టైప్లో ఉండేది. నౌ ఇట్ మేక్స్ మోర్ సెన్స్. సో పాలిటిక్స్ ఒక 20-25-30 ఇయర్స్ ముందు చూసుకుంటే మేబీ ద barricade like into entering into something like that was very difficult. ఇది నా ఒపీనియన్. యూ ఫీల్ ఫ్రీ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇప్పుడు నాకు తెలిసి ఇట్స్ బికమ్ అ లిటిల్ మోర్ అబౌట్, అంటే టు బి వెరీ ఆనెస్ట్, యూజువలీ అప్పుడు ఏం చదువుకోకర్లేదు పాలిటీషియన్స్ అవ్వడానికి, ఇది అది టైప్లో ఉండేది. కానీ ఇప్పుడు నౌ ఐ సీ పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్ హూస్ వెరీ వెల్ రెడ్, దే ఆర్ వెరీ అంటే ఇవాల్వింగ్ పీపుల్ ఆర్. సో యంగ్ పీపుల్కి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఐ ఫీల్ లైక్ ద బ్యారియర్స్ ఆర్ అ లిటిల్ లోవర్ దాన్ వన్స్ అపాన్ అ టైమ్. ఎవరైనా ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ దెమ్? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, పొలిటికల్ పిల్లలే వస్తారు, మాకు అవకాశాలు ఉండవు అనేది మానేసుకుంటే బెటర్ ఫస్ట్. ఎందుకనంటే ఐ నో సో మెనీ ఆఫ్ దెమ్ హూ డోంట్ బిలాంగ్ టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కాకపోయినా కూడా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీ థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది, మా థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చారు రాజకీయాల్లో నుంచి, మీకు చాలా కేక్ వాక్ లాగా ఉంటుంది, మేము రావడానికి కష్టంగా ఉంటుంది, అందుకే మేము రాజకీయాల్లోకి రాము అని చాలామంది రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. నా సైడ్ నుంచి ఒకటే వెరీ ఓపెన్ ఆన్సర్, యాక్చువల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళకే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏముండవు, వీళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలంటూ ఏముండదు, మీరంతా ఓపెన్ బుక్గా ఉంటారు కాబట్టి. కానీ మాకు ఒక బ్యాగేజ్లా ఉంటుంది, మీ అమ్మ ఇలా ఉంది, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీ నాన్న ఇలా చేశాడు, నువ్వు ఎందుకు ఇలా చేయటం లేదు, ఈ కంపారిజన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళతో ఉండవు. వాళ్ళకి ఓపెన్ బుక్గా ఉండి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేస్తారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక పార్టీని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి, ఒక లీడర్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనుకొని పొలిటికల్గా మీరు ముందుకు రావాలి అని అనుకుంటే అసలు సొసైటీ మారిపోతుంది. అండ్ దట్ ఈస్ వెన్ ద చేంజ్ స్టార్ట్స్ ఇఫ్ దేర్ ఈస్ న్యూట్రల్ పీపుల్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. నాట్ సంబడి ఫ్రమ్ ఎ సర్టన్ పొలిటికల్ సైడ్ కాకుండా న్యూట్రల్ పీపుల్. దట్ ఈస్ వాట్ అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చేసింది అదే. అప్పుడు ఏం చేశారని అంటే, వేరే చాలా ఒక టీచర్ నుంచి, ఒక ఏమంటారు ఎడ్యుకేషన్ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ ఊర్లోని కొంచెం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆ చదువుకున్న వాళ్ళని, అలాంటి వాళ్ళని చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి తీసుకొని వచ్చారు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అప్పర్ కాస్ట్ ఆల్సో. సో హిస్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ మార్పు రావాలి అని అంటే ఇలాంటి వాళ్ళు న్యూట్రల్ నుంచి వస్తేనే తప్పితే అవుతుంది అనుకోండి, ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళంతా ఆ టైప్గా వస్తే బాగుంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనం రాజకీయాల్లోకి వస్తామో, ఇప్పుడు నేనున్నాను, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాను, కానీ 2016లోనే నేను ఫస్ట్ యాక్చువల్లీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయను. మమ్మీ వాజ్ ఎమ్మెల్సీ దెన్. అప్పుడు మై మమ్ కంటెస్టెడ్ ఇన్ 2014 బట్ షీ లాస్ట్ విత్ 250 votes. ఆ ఎలక్షనీరింగ్ అంతా నేనే చేశాను. బిగ్ బ్లో, అసలు 500 ఓట్లకి ఎవరైనా ఓడిపోతారా అన్నట్టు ఉండింది. సరే తేరుకోవటానికి అంతా చేయడానికి నాకు ఒక 2 years పట్టింది. మా మమ్మీ వెంటనే ఒక 2 daysలోనే రికవర్ అయిపోయి గెలిపోవటమే సహజం, మనం పార్టీకి పనిచేయాలనుకొని వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై థాట్ ప్రాసెస్. నాకు 2 years పట్టింది. అబ్బా మమ్మీ వాళ్ళు మనల్ని మోసం చేశారు, మనల్ని ఎలా మమ్మీ నేను ఇది అని అంటే, తల్లి అవంతా కామన్ అనుకోండి. సో 2016లోని వెన్ ఐ ఎంటర్డ్ పాలిటిక్స్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత హాస్పిటల్ కమిటీ, రాజా హాస్పిటల్ కమిటీగా చేశాను. అంటే ఒక నార్మల్ ఫస్ట్ పొలిటీషియన్గా కార్యకర్త ఎలాగైతే పైకి వస్తారో, మై మమ్ మేడ్ ష్యూర్ ఐ డిడ్ ఆల్ ఆఫ్ దట్. మై థింగ్ డైరెక్ట్గా, సార్ నా కూతురికి ఈ రోజు వరకు, నా కూతురికి మీరు ఇవ్వండి అని ఈ రోజు వరకు మా మమ్మీ ఒక్కసారి కూడా సార్ని అడిగింది లేదు. నేను నా గ్రౌండ్ వర్క్ చేశాను. తర్వాత మార్నింగ్ వార్డ్ విజిట్స్ కానీ వెళ్ళేదాన్ని, వాటర్ వస్తుందా మీకు, మున్సిపల్ వాటర్ వస్తుందా, డ్రింకింగ్ వాటర్ వస్తుందా, మీ అగ్రికల్చరల్ వాటర్ ఉందా, రైతుల దగ్గరికి వెళ్ళేదాన్ని, పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అర్జీలు తీసుకునేదాన్ని. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఐ డిడ్.
అండ్ దెన్ పార్టీలోనే ఒక చిన్న కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జర్నీ. ఐ హ్యాడ్ టు డూ ఆల్ ఆఫ్ దట్. ఫర్ ఎనీబడి హూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్, ప్లీజ్ డోంట్ ఒక్కసారి రాగానే ఆ ప్లేస్లోకి వచ్చేస్తాను, నేను ఈ ప్లేస్లోకి వెళ్ళిపోతాను అని అనుకోని అలా కాకుండా గ్రౌండ్ వర్క్ చెయ్యండి. 100% గ్రౌండ్ వర్క్ చేయండి అండ్ స్టడీ అబౌట్ ఇట్ ఆల్సో. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, కోవిడ్ వాజ్ అ టైమ్ ఐ యూస్ టు డూ చాలా ఆన్లైన్ కోర్సెస్ చేసేదాన్ని. ఆ ఆన్లైన్ కోర్సెస్లోని లీడర్షిప్ తాలూకా కోర్స్ ఆల్సో విచ్ వాజ్ దేర్ విత్ ఒక్కొక్క మాడ్యూల్ చేయటానికి 1 వీక్ పట్టేది. అలాంటిది 10 మాడ్యూల్స్ ఐ డెడ్ అండ్ ఇట్ వాజ్ ఎ లీడర్షిప్ కోర్స్. ఆ పూణే బేస్డ్ యూనివర్సిటీ, పొలిటికల్ లీడర్షిప్ తాలూకా యూనివర్సిటీ, ఇట్ వాజ్ డూయింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఐ హ్యాడ్ టు డూ దట్. అండ్ నేను ఇంట్లో నేర్చుకున్న దానికంటే, లేకపోతే మా పార్టీలో నేర్చుకున్న దానికంటే చాలా విషయాలు అలా నేర్చుకున్నాను. సో ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్, ట్రై టు గెట్ ఇన్. మీరు ఇప్పుడు మీరు చదువుకున్న ఫీల్డ్ ఇంకా హెల్ప్ఫుల్ అవ్వాలి అని అంటే, మీరు చూస్ ద ఫీల్డ్, ఎంటర్ పొలిటికల్ సైన్స్ ఆర్ అదర్వైజ్ చూస్ లా. ఇలాంటివన్నీ పాలిటిక్స్లోని మీకు అవసరం పడతాయి. యూ కెన్ బీ ఎ బెటర్ పొలిటీషియన్. ఐ స్టడీడ్ సైన్సెస్ జెనెటిక్స్ చేసిన దాన్ని నేను ఇటు రావాలి అని అంటే నా చదువేమి దీనికి ఏం అవసరం ఉండదు. కానీ నేను ఇప్పటికీ ద రీజన్ వై ఐ డిడ్ దట్ ఆన్లైన్ కోర్స్ వాజ్ ఐ వాంటెడ్ టు నో వాట్ వాజ్ దేర్ ఇన్ ఇట్. ఇప్పటికి కూడా ఐ రియలీ వాంటెడ్ టు పర్స్యూ లా. ఇప్పటికీ అంటే మీరు లాఫుల్గా ఒక డిస్కషన్ వచ్చింది అని అంటే మీరు ఫైట్ చేయటానికైనా లేకపోతే జస్టిస్ చేయటానికైనా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో యువర్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో యువర్ లా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ పొలిటీషియన్స్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫుల్ టైమ్ కెరీర్ పొలిటీషియన్గా అవ్వాలి అని అంటే, యంగ్ జనరేషన్కి ప్లీజ్ స్టడీ అండ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. రాజకీయాలకి డబ్బులు ఎర్న్ చేసుకుందామనో, లేకపోతే పేరు పరపతి వస్తుందనో, లేకపోతే మనకి ఏంటి పలానా నాయకుడి దగ్గర ఉంటే మనకు కొంచెం హవా నడుస్తుందనో, కబ్జాలు చేయటానికో, లేకపోతే ఇంకేదో చేయటానికైతే ప్లీజ్ డూ నాట్ ఎంటర్ పాలిటిక్స్. ప్యూర్లీ సొసైటీకి మీరు ఏదైనా చెయ్యాలి అనుకొని రావాలి అనుకుంటే మాత్రమే రాజకీయాల్లోకి రండి. మీలోని మార్పు చెయ్యాలి అనే 1% కూడా ఉన్నా కూడా మీరు బెటర్ పొలిటీషియన్ అయిపోతారు. ఈ ఫీల్డ్ మిమ్మల్ని దాంట్లోకి దింపిన తర్వాత ఇట్ విల్ పాలిష్ యూ ఆటోమేటిక్గా. కానీ మీరు ఇంటెన్షనే రాంగ్గా వచ్చారనుకోండి, లేదు రాజకీయ నాయకుల దగ్గర కార్లు బాగుంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, జనాలందరూ వచ్చేస్తారు, పారాఫెన్యా గన్మ్యాన్లు ఉంటారు, లేకపోతే ఇవన్నీ బయటకు కనిపించడానికే. మెయిన్ ఇంటెన్షన్ మీరు ప్రజల్లో నుండి, ఈ ప్రజలు మమ్మల్ని ఈ ప్లేస్లో కూర్చోబెట్టారండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ప్రజాసేవ చేయకపోతే ఇవన్నీ దే ఇస్ నథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ పాలిటిక్స్, ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఇస్ పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్. అది దయచేసి నెత్తికెక్కించుకున్నారా మ్యాడ్ అయిపోతారు అందరూ. ఇట్ ఈస్ వెరీ, యూ నీడ్ టు ఎంటర్ అయినప్పుడే రిమెంబర్ వన్ థింగ్, పవర్ ఈజ్ నెవర్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ పవర్ ఈజ్ నెవర్ పర్మనెంట్. వస్తుంది పోతుంది. అది వచ్చినప్పుడు ఎలా ఉంటామో పోయినప్పుడు కూడా అంతే సింపుల్గా వదులుకోవడానికి రెడీగా ఉండాలి. నేను పవర్ పట్టుకొని పిక్కొని ఉంటాను అని అంటే అది వర్కౌట్ అవుతుంది. ఇంకొక పాపులర్ మిత్తా కాదా అన్నది మీరు చెప్పండి. బట్ డబ్బులు ఎక్కువ ఉంటేనే పాలిటిక్స్లోకి అవ్వాలి అన్నట్టు లేదండి. అసలు నేను చెప్తున్నాను కదా, నేను ₹1 కూడా ఇవ్వలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఈ చాలామంది ఎంత ఇచ్చావు ఎమ్మెల్సీకి అని అన్నారు. అసలు ప్రతిభా భారతి ఆ సబ్జెక్ట్ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన పర్సన్ కాదు. we don't believe in running politics to run a certain party. ఇప్పుడున్న డే అండ్ ఏజ్లోని ప్రజల ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇంత డబ్బులు అవ్వడం అనేది విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ చేయాలంటే ఇంత అవుతుంది, జనాల్ని మోటివేట్ చేసుకొని రావాలంటే ఇంత అవుతుంది, ఇదంతా దట్ ఈస్ ట్రూ. పబ్లిక్ మీటింగ్ సెట్లు వేయాలన్నా, లేకపోతే ఆ షామియానాలు, ఐఏసీలు, కూలర్లు, వాళ్ళకు వాటరు, ఫుడ్, దెర్ ఇస్ అన్ అమౌంట్ దట్ యు నీడ్ టు రన్ ఎ పార్టీ. రైట్.
బట్ దట్ డజంట్ మీన్ దట్ డబ్బులు ఉంటేనే రాజకీయాల్లోకి వస్తారు అని అనేది చాలా తప్పు. నాకు ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ ప్యూర్లీ వాళ్ళకి ధనబలం కాదు ప్రజాబలం వల్లే నాయకులైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మై ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. మేము డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వం, చాలా సింపుల్ మా క్లారిటీ. మీరు మాకు డబ్బులు ఇవ్వవద్దు, మేము ఇంకెవరికి డబ్బులు ఇవ్వవద్దు, మేము ఈ డబ్బు రాజకీయాలు చెయ్యం. All right. Yeah. This was an interesting conversation. Thank you very much. Thank you so much for having me. Absolutely. I really appreciate మీరు ఎంత ఆనెస్ట్గా షేర్ చేసుకొని మీ వ్యూస్ కానీ మీ ఒపీనియన్స్ కానీ అండ్ అంటే ట్రాన్స్పరెంట్లీ హౌ ద సిస్టమ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ, హౌ యు ఆర్ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ TDP. Yes, totally. So thank you very, very much for coming over. Thank you so much. Thanks a lot. Thank you.